బంగారు తెలంగాణ వచ్చిందా లేకపోతే అసంతృప్తిగానే మిగిలిపోయింది అదంతా? ఈ విమర్శకులకు మేధావులకేమో ఖాళీ కనబడుతుంది, ప్రజలకేమో కనీసం ఇందులో నీళ్లున్నాయి 3 వంతులు అనేది కనబడుతుంది. కేసీఆర్ లాగానే చూసినప్పుడు మీ కర్తవ్యం ఏందో మీకు అర్థమైంది కదా. చేయాల్సిన పని చేస్తే బాగుంటుంది కదా. ఎంతసేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్, మనమేమన్నా బాగుపడ్డామా? సమైక్య రాష్ట్రంలో మంచిగా ఉన్న చెరువులు నాశనమైనవి. ఇవాళ కేసీఆర్ వ్యవసాయాన్ని రక్షించాడు, కరెంటుని 24 గంటలు వచ్చేటట్టు చేశాడు. కేసీఆర్ ఓటమికి మొదటి బాధ్యుడు నరేంద్ర మోడీ. ఏ తెలంగాణ, గ్రామీణ తెలంగాణ ఆయన నెత్తికెత్తుకొని జై తెలంగాణ నినాదాన్ని ఎత్తుకొని అధికారంలోకి తీసుకొచ్చిందో ఆ గ్రామీణ ప్రాంతమే కదా ఆయనను తిరస్కరించింది. ఇవాళ రేవంత్ రెడ్డిని కనుక సెక్యూరిటీ లేకుండా ఆయన కనుక జనంలోకి పోతే మళ్ళీ తిరిగి రాడు. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనము ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అట్లాగే టీఆర్ఎస్ పార్టీ సహ వ్యవస్థాపకులు అండ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూమెంట్స్ బుక్ రైటర్ కూడా వి ప్రకాష్ గారితో ఉన్నాము. ఒకప్పటి టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 25 ఇయర్స్ రజతోత్సవ సభ త్వరలో రాబోతుంది వరంగల్లో. ఈ సందర్భంగా ముఖ్యంగా ఆ టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆ ప్రస్థానంలో కొన్ని కీలక మైలురాళ్ళ గురించి మాట్లాడుతూ మనం వి ప్రకాష్ గారితో ఉన్నాము. సార్, యాక్చువల్గా బంగారు తెలంగాణ అన్నది బంగారు తెలంగాణ కోసమే ఈ ప్రయత్నం అంతా జరిగింది. నీళ్లు నిధులు నియామకాలు అన్నట్టుగా వచ్చింది. అయితే రీసెంట్గా ఒక పుస్తక ఆవిష్కరణలో, ప్రెస్ క్లబ్లో జరిగిన ఒక పుస్తక ఆవిష్కరణలో వామపక్ష భావజాలం కలిగిన కొద్దిమంది మేధావులు చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఏమి జరగలేదన్నట్టుగా. మనం ఎట్లా చూడాలి సార్ ఈ ఇష్యూని? ముఖ్యంగా బంగారు తెలంగాణ వచ్చిందా లేకపోతే అసంతృప్తిగానే మిగిలిపోయింది అదంతా? ఈ గ్లాస్లో సగం ఖాళీ ఉంది, సగం నీళ్ళు ఉన్నాయి. వామపక్షవాదులకేమో, ఈ విమర్శకులకు మేధావులకేమో ఖాళీ కనబడుతుంది, ప్రజలకేమో కనీసం ఇందులో నీళ్లున్నాయి 3 వంతులు అనేది కనబడుతుంది. ఎప్పుడు కూడా మోటివేషనల్ స్పీకర్ చెప్తుంటారు, మీ ఆలోచనలను బట్టే మీ వ్యాఖ్యలు ఉంటాయి, దేన్నైనా పాజిటివ్గా చూడాలి. గ్లాసులో సగాన్ని నీళ్ళైనా ఉన్నాయి కదా, ఆ నీళ్ళని చూడండి, ఈ ఖాళీని ఎందుకు చూస్తారు? ఇప్పుడు 100% పర్ఫెక్షన్ అనేది ఎక్కడ దొరకదండి. దానికోసం ఎవరు ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ బ్రెయిన్లో బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, బ్యాడ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. కేసీఆర్కి పోయేదేం లేదు ఆ బ్యాడ్ కెమికల్స్ వల్ల. వీళ్ళ నోర్లే నొప్పి పెడితే వీళ్ళ మెదళ్ళనే విషం నిండిపోతుంది. ఈ పాజిటివ్గా చూడడం అనేది అలవాటు చేసుకోవాలి. అసలు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అంటే ఏమన్నా మావో సృష్టించిన శ్రామిక రాజ్యమా, లేకపోతే లెనిన్ రష్యాలో నిర్మించిన సోషలిస్ట్ సమాజమా? ఈ చర్చకు ఇప్పుడు ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో దీనికి 2000 సంవత్సరంలోనే తెరబడ్డది. ఆ రోజు ఏంటంటే జూన్ 1వ తారీఖు 1997. ఆ రోజు మొట్టమొదటిసారిగా పీపుల్స్ వార్ పార్టీ ప్రజాస్వామ్య తెలంగాణ కావాలని చెప్పి ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేసింది. అంతకుముందు భువనగిరిలో గద్దర్ మీటింగ్ పెట్టినా కూడా తెలంగాణ అనలే. తెలంగాణలో జరుగుతున్న వివక్ష గురించి మాట్లాడారు, అన్యాయాల గురించి మాట్లాడారు తప్ప తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడలే. ఆ పద్ధతి చూసి శివసాగర్, అప్పుడు సత్యమూర్తి, కేజీ సత్యమూర్తి, పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో ఒకరు, ఆయన బైకాట్ చేసి వెళ్ళిపోయాడు భువనగిరి సభ. మీరు తెలంగాణ రాష్ట్రం కోరట్లేదు అని. వాస్తవంగా ఆయన ఆంధ్ర, కానీ సెంట్ గ్యాబ్రియల్లో టీచర్గా 68లో పనిచేసినప్పుడు వరంగల్ తెలంగాణ ఉద్యమంలో ఆయన ఉన్నాడు. ఆ రోజు వరంగల్లో తమ్మనపల్లి సీతారామాంజనేయులు అనే ఆంధ్ర వ్యక్తి యొక్క రైస్ మిల్స్ వాటికి నిప్పు పెట్టిన దానిలో సత్యమూర్తి అనుచరులే ఉన్నారు. అటువంటి వ్యక్తి మీరు ఎందుకు తెలంగాణ అనట్లేదని చెప్పి నిలదీసి వెళ్ళిపోయాడు. బట్ పీపుల్స్ వార్ ఎప్పుడైతే తెలంగాణ అన్నదో అక్కడ నుంచి అందరికీ కూడా తెలంగాణ నినాదం అనేది ఒకటి మొదటి పార్టీ అది. బట్ ఆ రోజుల్లో ప్రజాస్వామ్య తెలంగాణ కావాలని పీపుల్స్ వార్ అన్నది. వీరన్న ఏమన్నాడు? జనశక్తి వీరన్న దళిత బహుజన తెలంగాణ కావాలన్నారు. జయశంకర్ సార్ తెలంగాణ కావాలన్నాడు. ఈ చర్చ అంతా జయశంకర్ గారి ముందుకు వచ్చింది. ఆయన ఒకటే మాట చెప్పాడు అందరికి అర్థమయ్యే ధోరణిలో, ప్రజాస్వామ్య తెలంగాణ కావాలన్నా దళిత భోజన తెలంగాణ కావాలన్నా అనే దానికంటే ముందు మన పొలము వేరే వాడు కబ్జా పెట్టాడు, మన పొలాన్ని మనం తీసేసుకుంటే ఏ పంట వేయాలనేది మీ ఇష్టం. అది
ఆ తర్వాత సంగతి. ఓకే. ఇప్పుడు ఎందుకు కొట్టుకుంటాను? పొలమే మన దగ్గర లేదు కదా, కాబట్టి ఆ పొలం లాక్కోవడానికి అందరం ఒక్కటేదాం. ఓకే. ఇక్కడే చీలికలు ఎందుకు? ప్రజాస్వామ్య తెలంగాణ అని, దళిత భోజన తెలంగాణ అని అవసరమా ఇదంతా అని చెప్పి కొద్దిగా కోపంగానే చెప్పాడు ఆయన. ఒకానొక సందర్భంగా ఆయన రాసిన దానిలో కానీ మేము అడిగినప్పుడు చెప్పిన దానిలో కానీ జయశంకర్ గారు ఏమన్నారంటే, అగ్రకులాల దోపిడీ అని దళిత భోజనాలు అంటున్నారు, కుల ప్రాతిపదికన కూడా తీసుకొస్తున్నారు, అట్లా కూడా తెలంగాణ రావడం వల్ల 2 అగ్రకులాలు దూరం అవుతాయి కదా అన్నాడు. ఓకే. ఇప్పుడు కమ్మ రాజులు, ఆ రాజులు కమ్మ ఇద్దరు ఆంధ్ర కమ్యూనిటీస్ అవి. తెలంగాణలో అక్కడి నుంచి వలస వచ్చిన ఉన్నారు కానీ ఈ కమ్యూనిటీస్ లేవు ఇక్కడ. కాబట్టి 4 అగ్రకులాల పాలక పార్టీలను నడుపుతున్న 4 అగ్రకులాల 2 కులాలు పోతాయి కదా, ఇక మిగిలిన 2 కులాలతోనే కదా పోరాటం అని అన్నాడు. అందుకే అందరూ కూడా ఏంటంటే ఒక్కటై ముందు తెలంగాణ తెచ్చుకోవాలని కొట్లాడిన తర్వాత తెలంగాణ వచ్చింది. జయశంకర్ గారు చెప్పిన దానిలో ఒక అంతర్లీనంగా ఉన్నది ఏంటంటే, అగ్రకులాల దోపిడీకి వ్యతిరేకంగా మీరు పోరాడేటప్పుడు 2 ఎలిమినేట్ అయితే ఇంకా 2 ఉంటాయని చెప్పాడు కదా, ఆ 2 వెలమవును రెడ్లు. మరి ఎందుకు కేసీఆర్ మీద అంత భ్రమలు పెట్టుకోవాలి? కేసీఆర్ ఏమన్నా చైర్మన్ మావోనా, కమ్యూనిస్ట్ పార్టీ చైర్మన్ మావోనా, లేకపోతే సామాజిక వర్గం అయినంత మాత్రాన గణపతే? కేసీఆర్ని కేసీఆర్ లాగానే చూడాలి. కేసీఆర్ని కేసీఆర్ లాగానే చూసినప్పుడు మీ కర్తవ్యం ఏందో మీకు అర్థమైంది కదా. మరి 10 ఏళ్ళు మౌనంగా ఎందుకు ఉన్నారు? ఎందుకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ పెట్టలేదు? నాది ఫక్త్ రాజకీయ పార్టీ అని చెప్పే ఎలక్షన్లో పోయాడు కేసీఆర్. దానిలోనే ఉంది కదా ఉద్యమకారులను నేను పక్కన పెడుతున్నా అని. తనకు అవసరమైన ఉద్యమకారులను తీసుకుంటాడు. ఎంటైర్ తెలంగాణ ఉద్యమంలో లక్షల మంది పాల్గొన్నారు, వేల మంది ఉద్యమ నాయకులు ఉన్నారు, వేర్వేరు సంఘాలున్నాయి, ప్రత్యామ్నాయ వేదికలున్నాయి. ఏదన్నా ఆకుల భూమయ్య, గద్దర్ లాంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలకు వచ్చిండ్లా, వాళ్ళకి అవసరమైనప్పుడు సమర్థించిండ్రు. బట్ మొత్తం కాలం అంతా కూడా, ప్రయాణం అంతా కూడా వాళ్ళు విమర్శించుకుంటూనే ఉన్నారు కదా. మరి వీళ్ళంతా కలిసి ఎందుకు ఒక పొలిటికల్ ఫ్రంట్ పెట్టలేకపోయారు? నాది ఫక్త్ రాజకీయ పార్టీ అన్నప్పుడు మాది ఉద్యమ పార్టీ అని ఎందుకు రాలేకపోయారు? ఎక్కడ చేశాడు? ఎక్కడ చేశాడు? ఆయన స్టార్టింగ్ నుంచి ఫక్త్ రాజకీయ పార్టీ అని ఎప్పుడైతే కేసీఆర్ అన్నాడో ఆ రోజు కదా ఆయన ఆవిష్కరించాల్సింది పార్టీని. కాలయాపన వల్ల ఏమైతుంది, ఫేడ్ అవుట్ అవుతాడు కదా. అప్పుడు పెడితే ఉండే ఉత్సాహము అది వేరే ఉండేది కదా. సరే, ఏదేమైనా వాళ్ళు అనుకున్న ఆ శ్రామిక ప్రజాస్వామ్య రాజ్యం కోసము అస్తమానం పక్క నుండి తిట్టుకుంటుండేదానికంటే చేయాల్సిన పని చేస్తే బాగుంటుంది కదా. ఎంతసేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్, కేసీఆర్ ఇట్లా చేయలేదు అట్లా చేయలేదు, అది పక్కకు పెడితే కేసీఆర్ ఏం చేసిండు అనే దాని మీద మీరు అవకాశం లేకుండా కూడా ధర్నా చౌక్ని తర్వాత ధర్నా చౌక్ వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు అంటే ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అవుతుంది, సిటీ మధ్యలో ఉన్నది వద్దని అన్నాడు. అది తప్పే కావచ్చు అనేది. మరి ధర్నా చౌక్ హైకోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎన్ని ధర్నాలు జరిగినాయి, ఎంతమంది వీళ్ళు ఎన్నడూ అక్కడ నుంచి ధర్నా చౌక్ నుంచి మాట్లాడంగా ఏమన్నా వద్దన్నాడు ఆయన. ఇప్పుడు వాళ్ళు కూడా ధర్నాలు పెట్టారు తెలుసు కదా మీకు. ఇదే ప్రభుత్వము ధర్నా చౌక్ మీద కోర్టు ఆంక్షలు ఎత్తేసిన తర్వాత టీఆర్ఎస్ పక్షాన కూడా అక్కడ ప్రొటెస్టులు జరిగినాయి. ఇప్పుడు ఏమన్నా కేసీఆర్ చంద్రబాబు లాగా సంవత్సరానికి 900 ఎన్కౌంటర్లు చేసి 1000-1200 మందిని చంపేస్తే అరగోపాలు తిడితే అర్థం ఉంది. ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినాయి? ఒక్కటే కదా. ఆ ఒక్కటి కూడా ఆయన చైనాలో ఉన్నాడు అప్పుడు. కేసీఆర్ గారు ఇక్కడ లేడు. ఆయన చైనా పోయిన సందర్భంగా వడ్డేపల్లికి సంబంధించిన ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని బాధాకరమైన ఎన్కౌంటర్, కానీ ఒక్కటి జరిగినందుకే ఆయన మండిపడ్డాడు పోలీసుల మీద. మళ్ళీ 9 సంవత్సరాలు ఎన్కౌంటర్స్ అయినాయా? మరి దాన్ని ఎందుకు అప్రిషియేట్ చేయరు? మొత్తం సమైక్య రాష్ట్రంలో 57 ఏళ్ళు 20 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేదు ఆ ప్రభుత్వాలు. నిజాం కూడా 16 లక్షల ఎకరాలకు ఇచ్చిండు. నిజాం సాగర్ కానీ ఆయన పీరియడ్లో ఉన్న ప్రాజెక్టులు కానీ. తర్వాత మనకు అదనంగా పెరిగింది ఎంత అంటే ఒక 4 లక్షల ఎకరాలు. మరి కేసీఆర్ వచ్చినాక ఒక 70-80 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది కదా. 40 ఏళ్ళుగా ఎండిపోయిన చెరువులను బాగు చేసి చేతికి అందే ఎత్తులో భూగర్భ జలాలను తీసుకొచ్చాడు కదా. కరెంటు కోతలతోని పరిశ్రమలు బంద్ అయితే ఇక్కడ నుంచి పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతే కరెంటు కోతలు లేకుండా చేశాడు కదా. రైతులు ఎంత కోసపడ్డారు కరెంటుతోని. కరెంట్ లేక మగ్గాలు ఆగిపోయినాయి పద్మశాలిలై. కరెంట్ లేక భూగర్భ జలాలు బయటికి రాలేదు, బోర్లు ఎండిపోయినాయి. రైతులు పంటలు ఎండగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఆత్మహత్యలు తగ్గినాయా లేదా? రోజుకు 10 ఆత్మహత్యల నుంచి వారానికి ఒక ఆత్మహత్య తగ్గింది. అంటే నేనేమంటున్నా అంటే మీరు నిజంగా ప్రజాస్వామ్యవాదులైతే, మీరు మేధావులైతే, ఈ ప్రాంతం పట్ల మీకు మమకారం ఉంటే కనీసం 100% చేయలేకపోయినా ఓ 60%, 70% చేశారు కదా. ఈ నీళ్ళని ఎందుకు చూస్తలేరు అంటున్నా నేను.
ఎంతసేపు ఈ రంధ్రాన్వేషణ చేసి కోడిగుడ్డు మీద బొచ్చు బీకే పని తప్ప వీళ్ళని మేధావులని అనుకోవాలా? నాకు అందరు స్నేహితులే, కానీ ఈ వైఖరి మారాలి. ఇంకెంత కాలము? పోనీ మీ సహచరులను అడవులను తీసుకురండి. తెలంగాణలో ప్రజల మధ్యలో ఉండి ఒక కొత్త రాజకీయాన్ని తీసుకొచ్చి ప్రజాస్వామిక పద్ధతిలో పరిపాలన చేయాల్సిన మేధావులందరినీ 3 తరాలుగా అడవుల్లోకి పంపి ఎన్కౌంటర్లో చంపేశారు కదా. అరవిందరావు బ్రాహ్మణుడు కాకపోతే వీళ్ళంతా ఎట్లా బతుకుండేవాళ్ళు? బాలగోపాలే చెప్పాడు, నేను బ్రాహ్మణుని కాకపోతే నన్ను చంపేసేవాళ్ళని. కులం మీకు కూడా పనికొచ్చింది కదా. నేను చాలా సీరియస్ కామెంట్ చేస్తున్నాను, ఎందుకంటే నా లైఫ్లో 30 ఏళ్ళు వీళ్ళతోనే ఉన్నా. నేను ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా విప్లవ భావజాలంతోనే ఉన్నా. ముందు ప్రజాస్వామ్యవాది కావాలి విప్లవకారుడు, తర్వాతనే విప్లవం. ఎంతసేపు విమర్శలు విమర్శలు విమర్శలు. సరే మీరే కదా తీసుకొచ్చింది పరిపాలనను, ఏం చక్కగా ఉన్నదా? ఆయన చెప్తాడు, సినిమా రంగంలో ప్రముఖ వ్యక్తి, ప్రజాస్వామ్యం అంటే కొంత ఉందట. ఇప్పుడు ఏది సంవత్సరంలో 3 ఎన్కౌంటర్లు 4 ఎన్కౌంటర్లు అయి డజన్ పైగా చంపేశారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉందట. ఇప్పుడు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉందట. కలవపోయినా కూడా ఏ రైతు వచ్చి అడిగిండని రైతు బంధు పెట్టాడు, ఏ మహిళ నాకు పెళ్ళి అయితే లేదని వచ్చి అడిగితే కళ్యాణ లక్ష్యం పెట్టాడు. అంటే మంచిని చూడ నిరాకరించేవాడు విప్లవకారుడు ఎప్పటికాడు, ప్రజాస్వామ్యవాడు అసలే కాడు. మేధావి అనుకోవడం శుద్ధ దండగా. వైఖరి మార్చుకోవాలి, విమర్శలు చేసే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నేను చాలా కావాలని సీరియస్గా మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఇట్లనన్నా మాట్లాడితే కాళేశ్వరం మీద ఇట్లా మాట్లాడినందుకే అందరి నోర్లు మూతపడ్డాయి. కాళేశ్వరంలో మంచిని చూడకుండా కుప్పగూలింది అని ఎలక్షన్లలో ఈ పార్టీని బొందబెట్టడానికి కదా మీరు అంత ప్రయత్నం చేసింది. చేసి ఏం చేశారు? మీరు సాధించింది ఏంది? పెనం మీకు వెళ్ళి పొయ్యిలో పడేశారు. సమైక్య రాష్ట్రంలో పెనం మీద ఉన్న పరిపాలన కొంత సంక్షేమము, కొంత అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులేస్తుంటే కాలుబట్టి కిందికి లాగి మళ్ళీ తీసుకొచ్చి పొయ్యిలో నూకేశారు కదా. అలా మీ బాధ్యత లేదా? మీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు కాదా? ఈ పాజిటివ్ అంశాలను ఎందుకు చూడదు? తెలంగాణ ఎట్లుందండి? ఒకప్పటి తెలంగాణ ఏంది? నిజాం కాలంలో తెలంగాణ ఎట్లుండే? ఏమైనా హక్కులు ఉండేదా మనకు? సర్వనాశనమైన తెలంగాణ సరే సమైక్య రాష్ట్రంలోకి వచ్చింది. మనమేమన్నా బాగుపడ్డామా? సమైక్య రాష్ట్రంలో మంచిగా ఉన్న చెరువులు నాశనమైనవి. 12-13 లక్షల ఎకరాల్లో నీళ్ళు వచ్చే చెరువులు నిజాం పీరియడ్లో 2.5-3 లక్షల ఎకరాలకు పడిపోయింది. పంటలు పండే భూములల్లో బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2,75,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనుకున్న నిజాం సాగర్ కనీసం 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే సమయంలో దాన్ని 60,000 ఎకరాలకు తగ్గించగలిగారు. హైదరాబాద్కు నీళ్లను మళ్లించడానికి నిజాం సాగర్ను ఎండగొట్టారు. సింగూరు ద్వారా ఇటు మళ్లించారు. అన్ని ప్రాజెక్టులు శిథిలం అయిపోతుంటే పట్టించుకున్న వాళ్ళు లేరు. గోదావరి మీద 600 కిలోమీటర్లు ఒక్క బ్యారేజ్ కట్టలేదు. మరి ఆ పరిస్థితి నుంచి ఇవాళ కేసీఆర్ వ్యవసాయాన్ని రక్షించాడు, కరెంటుని 24 గంటలు వచ్చేటట్టు చేశాడు, అప్పుల పాలు చేశారు. అప్పులే కనబడతాయి మీకు. ఎందుకంటే ఆ రెండింటి పట్ల బాగా అంటున్నారు సార్, నిధులు నియామకాల విషయంలో. నీళ్ళ విషయంలో మీరు చెప్పినట్టు కొంత నేనేమంటున్నా, నీళ్ళ విషయంలో కూడా ఇంకా తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు ఎందుకు వచ్చినాయి? ఆయన ప్రయత్నాలు ఆయన చేసిండు. నిధుల విషయంలో కూడా నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు అప్పులు తెచ్చాడు. అప్పులలో మన రాష్ట్రం 27వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో లేదు, 2వ స్థానంలో లేదు, 3వ స్థానంలో లేదు, మొదటి 10 స్థానాల్లో లేదు, 20 స్థానాల్లో కూడా లేదు. అంటే ఏ రాష్ట్రం అప్పులు తేవట్లేదు? పోనీ మీరంతా చాలా ఘనంగా వీసాల కోసం లైన్లు కట్టి అమెరికాలకు పోయి నెలల కొద్ది ఉంటారు కదా, మీ కొడుకులను అక్కడనే చదివిస్తుంటారు కదా. ఇది అందరూ చేస్తున్నారు. 200 దేశాల అప్పులన్నీ కలిస్తే ఎంత ఉంటుందో ఒక్క అమెరికా అప్పు అంత ఉన్నది, $45 ట్రిలియన్. వాళ్ళ ఎకానమీ కంటే చాలా ఎక్కువ. మరి అమెరికాను ఎందుకు ఆరాధిస్తున్నారు? అమెరికా అభివృద్ధిలో అప్పుల శాతం లేదా? నేను ఒకటే అడుగుతున్నా, ఈ మేధావులందరినీ మీటింగ్ పెట్టి లాస్ట్ 10 ఇయర్స్లో ఆర్థిక ప్రగతిలో తెలంగాణతో పోటీ పడ్డ ఒక రాష్ట్రం పేరు చెప్పగలుగుతారా? పోనీ ఒక దేశం పేరు చెప్పగలుగుతారా? 62,000 కోట్ల రెవెన్యూస్ని 2 లక్షల కోట్లు దాటించండి కేసీఆర్. అది కనపడదా? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చెప్పి ఎకానమిస్టులు అంతా చెప్తారు కదా, సంపద పెంచాలని. 80%, 85% తెచ్చిన అప్పులన్నీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కే పెట్టాడు కదా, మీకు ఎందుకు కనబడదు? 62,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్ల బడ్జెట్ రెవెన్యూస్, 3 లక్షల కోట్ల బడ్జెట్ రేవంత్ రెడ్డి కూడా పెట్టిండు. కానీ మన రెవెన్యూస్ ఎంత ఉన్నాయి? అవి ఈయన తెచ్చినాయా? ఈయన పీరియడ్లో రేవంత్ రెడ్డి పీరియడ్లో అప్పులు కాలేదా? మీరు తెచ్చిన ప్రభుత్వం కదా ఇది. పోటీపడి ఆయనను ఆకాశానికి ఎత్తి మీరు తెచ్చారు కదా కేసీఆర్ దిట్టి. మరి ఆయన 9.5 ఏళ్లలో 4 లక్షల కోట్ల చిల్లర దీని లోపల, ఏది FRBM లోపల కార్పొరేషన్ల అప్పులు ఇంకో 2 లక్షల కోట్లు అనుకుందాం. 6 లక్షల కోట్లకు 9.5 సంవత్సరాలు పట్టింది ఆయనకి. ఈయన 1 సంవత్సరంలో 1,60,000 కోట్లు తెస్తే మౌనంగా ఎందుకు ఉంటారు మీరు? పోనీ తెచ్చింది 80% ఆయన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఈయన ఏ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు? ఎందుకు ఎకానమీ పెరగాల్సింది తగ్గిపోయింది? ఒక ఆయన అంటాడు, ఆ బుక్లో రాసినట్టున్నాడు,
10,000 కోట్లు వచ్చే ఎక్సైజ్ ఆదాయము 40,000 కోట్లకు పోయింది అని. అంటే ఊరికే అంకెలు రాసి మేధావులం అని చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం అవసరమా? కేసీఆర్ ఏం చేశాడు? ఈ లిక్కరు, విస్కీలు, బ్రాండీలు, బీర్లు తాగితే చచ్చిపోరు జనం. కొద్దిగా లివర్ డ్యామేజ్ అవుతుంది కావచ్చు, కొంతమంది ఎక్కువ తాగితే చచ్చిపోతారు కావచ్చు. కానీ నాటుసారా తాగిన వాళ్ళు ఊర్లలో బతకడం లేదు. ఊర్లలో నా క్లాస్మేట్స్, నేను 5th క్లాస్ వరకు, 6th 7th క్లాస్ వరకు, 10th క్లాస్ వరకు 3 స్కూళ్ళలో చదివిన. నాతో చదువుకున్న వాళ్ళు సగం మంది చచ్చిపోయారు నాటుసారా తాగి. రెవెన్యూ ఎందుకు పెరిగింది? నాటుసారా బంద్ చేయడం వల్ల పెరిగింది. నాటుసారా బంద్ చేసి నాటుసారా పెట్టే వాళ్ళకు లోన్లు ఇచ్చి, సబ్సిడీ ఇచ్చి, వాళ్ళకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపెట్టి, వాడి బాధ్యులను ఎక్సైజ్ ఆఫీసర్లను, రెవెన్యూ ఆఫీసర్లను చేసి రిహాబిలిటేషన్ చేశాడు కేసీఆర్. సరే మొత్తం అయిపోయిందంటే 10 మంది సారబట్టీలు పెట్టేవాళ్ళు, 9 మంది బంద్ అయ్యారు. మరి ఆదాయం అంతా ఇక్కడ రెవెన్యూ గవర్నమెంట్కి వస్తున్నది కదా, దానివల్ల పెరగదా? తర్వాత 10 ఏళ్లలో డివాల్యుయేషన్ ఎంత అయింది? బ్రాండీ సీసా ధర అప్పుడున్నది ఇప్పుడున్నదా? ఇవన్నీ జనానికి తెలియదు కదా. మీరు కదా మేధావులు, మీరు జర్నలిస్టులు, మీరు అర్థం చేసుకోలేరా వీటిని? ఊరికే రెవెన్యూ పెరిగింది 40,000 కోట్లు అంటే తాగుబోతులు పెరిగిందని మీరు చూపెట్టగలుగుతారా? కొత్తగా తాగుబోతులు ఎంతమంది ఆయన మీ దగ్గర సర్వే ఉన్నదా? తెలంగాణ రక్తంలో ఆగం ఉంది, అందరిలో ఉంది. విప్లవకారులలో కూడా ఆ రక్తమే ఉంది, పాలకులలో ఆ రక్తమే ఉంది, ప్రజాస్వామ్యవాదులు అనుకుంటారు ఆ రక్తమే ఉంది, జర్నలిస్టులలో ఆ రక్తమే ఉంది, ప్రతిపక్ష నాయకులలో ఆ రక్తమే ఉంది, పిచ్చోన్లో కూడా అదే రక్తం ఉంది. ఈ రక్తంలో ఆగం అనేది ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది. గద్దెగిరిందంటే ఎద్దెగురుతుంది, ఎద్దెగిరింది అంటారు. సూర్యుని చూపెడితే ఏళ్ళు చూస్తారు. తిట్టడమే పరమం అది. వాడు చేసిన మంచిని గుర్తించ నిరాకరిస్తారు. ఈ ఆగం ఉన్న రోజు తెలంగాణ బాగుపడదు. ఓకే సార్, కేసీఆర్ గారి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందని మీరు చెప్తున్నట్టు కూడా కేవలం ఈ అంటే మేధావులు చెప్పడం వల్లే ఓడిపోయారంటారా? వేరే మార్గం అంటే అసలు ఇవేవి కావండి. ఎట్లా చూడాలి? నేను అదే పుస్తకంలో ఆయన ప్రజలు గుర్తించలేదు. నేను చెప్పేది తెలివి కళ్ళ వాళ్ళమన్నా ఆలోచించాలి. ఏం అంతకుముందు కేసీఆర్కు 50% మంది ఓట్లేశారు? లేదు. ఎంత వేశారు? గదే 40% మంది. ఇప్పుడు ఎంత వేశారు? 38.5. ఏది మరి? ఈ విమర్శలన్నీ విని నమ్మింది ఓన్లీ 1.5%. చాప కింద నీరులాగా తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ చాప తీసేస్తే వచ్చిన తెలివితేటలన్నీ కేసీఆర్ని ఓడించినాయా? అసలు ఓడించడంలో ఒక పెద్ద మ్యానిపులేషన్ నరేంద్ర మోడీ దగ్గర జరిగింది. కేసీఆర్ ఓటమికి మొదటి బాధ్యుడు నరేంద్ర మోడీ. అది వీళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే లెవెల్కు వీళ్ళ తెలివితేటలు పెరగలేదు. సింపుల్ అండి, ట్రయాంగిల్ ఫైట్ లేకుండా చేశాడు నరేంద్ర మోడీ. అర్థమైద్దా వీళ్ళకేమన్నా? టీవీల ముందు మాట్లాడుతుంటారు గంటల గంటలు. నరేంద్ర మోడీ ఏం చేశాడంటే, కేసీఆర్ రావద్దు, మళ్ళీ రావద్దు ముఖ్యమంత్రిగా. కాంగ్రెస్తో రాలే, కాంగ్రెస్తో కాలే. కాంగ్రెస్కు బీజేపీకి పడదు. బట్ ఆయన అనుకున్నది ఏంటంటే, ఎట్లాగో వాళ్ళు రావట్లేదు బీజేపీ. నేను మంచి వివరంగా చెప్తాను మీకు. 3 సంవత్సరాల నుంచి కొండాపూర్లో ఒక పెద్ద ఆఫీస్ పెట్టి 300 మంది స్టాఫ్ను పెట్టి వాళ్ళే ఒక్కొక్క ఐటీ ఆఫీస్కు ఫోన్లు చేసి హెచ్ఆర్లను బ్రిలియంట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు అని సెలెక్ట్ చేసుకొని పేఅవుట్ ఎక్కువ ఇచ్చి అందరినీ తీసుకున్నారు. 300 మందిని తీసుకొని ఎవ్రీ వీక్ రిపోర్ట్స్, ఫీల్డ్ సర్వే, అనాలిసిస్. 3 నెలల ముందు నరేంద్ర మోడీ గారికి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే 35 సీట్లల్లో పోటీ ఇవ్వగలుగుతున్నాం. మహా అంటే కష్టపడితే ఒక 15 గెలుస్తాం. 35 సీట్లలో పోటీ ఇస్తే బీజేపీ అధికారంలోకి వస్తుందా? బీజేపీతో ఎవరు పొత్తు కలవాలి? కాంగ్రెస్ కలుస్తుందా, టీఆర్ఎస్ కలుస్తుందా? ఏది కలవదు. ఎందుకంటే టీఆర్ఎస్కు బీజేపీకి ఆ స్టేజ్లో పడట్లేదు కదా. దేశవ్యాప్తంగా మోడీని వ్యతిరేకిస్తున్న శక్తులందరినీ ఒక్కటి చేస్తున్నాడు కదా కేసీఆర్. మహారాష్ట్రలో పోయి ప్రత్యక్షంగా ఆయనతో యుద్ధాన్ని ప్రకటించాడు కదా. అసలు మోడీని ఇంత పరుషంగా మాట్లాడిన, తెలంగాణ కేసీఆర్ లాగా మాట్లాడిన వ్యక్తి భారతదేశంలో ఇంకొకరు ఉన్నారా? పోనీ ఇదే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ కానీ, మల్లికార్జున ఖర్గే గారు కానీ, సోనియా గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, ఆ పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్స్లో ఎవరన్నా మోడీని కేసీఆర్ అన్నట్టు అన్నారా? 2 గంటలు ఒక్కొక్కసారి మీడియా కాన్ఫరెన్స్ పెట్టి అమిత్ షాను, మోడీని బండకేసి ఉతికింది కేసీఆర్ కదా. ఇక్కడ ఒక్కొక్కనే కాక ఏ రాష్ట్రానికి పోయినా మాట్లాడింది కదా. మోడీకి తెలుసు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తనను ఏం చేయదని. కొన్ని ప్యాకెట్లకు పరిమితం అయిపోద్ది తప్ప నన్ను ఏం చేయదు. ఈ కాంగ్రెస్ నన్ను ఎదుర్కోదు, 30 ఏళ్ళైనా నేనే నా పార్టీ ఉంటుంది అనేది మోడీకి తెలుసు. కానీ కొత్తగా ఒక శత్రువుగా తయారైంది కేసీఆర్. పరిగణించారా సార్ కేసీఆర్? అంటే ఆ లెవెల్లో పరిగణించకపోయినా, మోడీతో సమానంగా, బీజేపీతో సమానంగా పరిగణించకపోయినా ఒక మొక్క మొలిసింది. రాజకీయ నాయకులు దాన్ని ఎదగనియరు. ఆ మొక్కను మొగ్గలోనే తుంచేయాలనుకుంటారు. కాబట్టి ఈయన ఎదగడం అనేది మన ప్రమాదకరం. ఎందుకంటే బీజేపీ నుంచి కూడా మహారాష్ట్రలో బీఆర్ఎస్లోకి వచ్చారు. తర్వాత ఒక్క బీజేపీ నుంచే కాదు, అన్ని పార్టీలలోకి వెళ్ళి కూడా వచ్చారు. అదొక శాంపుల్ సరిపోదా?
తర్వాత గిరిధర్ గోమాంగా ఒరిస్సా నుంచి వచ్చేరిండు, కుమారస్వామి సపోర్ట్ చేసిండు, దళిత నాయకుడు మద్రాసు నుంచి వచ్చాడు. ఈ ఇండికేషన్ చాలదా ఒక కొత్త శక్తి దేశ రాజకీయాల్లో రాబోతున్నదని? ఈ రెండు పార్టీలు కలిసి ఏం చేస్తున్నాయంటే మొత్తం ప్రాంతీయ పార్టీలను తొక్కేస్తున్నాయి, కాంగ్రెస్ అండ్ బీజేపీ. కాంగ్రెస్ తన అవసరం కోసం కొంత ఫ్రంట్ కడుతున్నా కూడా ఇద్దరి లక్ష్యం ఏంటంటే కొత్త ప్రాంతీయ పార్టీలు ఎదగొద్దు, దేశవ్యాప్తంగా వాళ్ళు పోటీకి రాకూడదు, దేశంలో ఈ రెండు పార్టీలే ఉండాలి. అదివరకు ఉన్న కమ్యూనిస్టులను కూడా తొక్కేశారు కదా. సో మోడీ చేసిన ప్లాన్ ప్రకారం సరే మోడీ పక్క పెడదామండి, ఎంత శాతం వీళ్ళు చెప్పిన ఆకురు మురళి గారు కావచ్చు, కోదండరాం దగ్గర నుంచి మిగతా నాయకులంతా మాట్లాడిన దానివల్ల ఎంత ఓటు పర్సెంటేజ్ తగ్గింది కేసీఆర్కి? అదివరకు 2014లో ఏమన్నా 90 సీట్లు ఇచ్చిందా? ఇచ్చింది 63 సీట్లు కదా. ఏమన్నా 50% ఓట్లు ఇచ్చారా? తెలంగాణలో సగానికంటే ఎక్కువ మంది కేసీఆర్ను వ్యతిరేకించారు కదా. మరి తేడా ఏమొచ్చింది? కేసీఆర్ చేసిన తప్పుల వల్లనో, కేసీఆర్ చేసిన అహంకారం వల్లనో, కేసీఆర్ పరిపాలనలో బంగారు తెలంగాణ ఆశించింది సాధ్యం కాలేదనో ఓ 10% మంది ఏమైనా వ్యతిరేకించారా? ఒక 5% మంది వ్యతిరేకించారా? ఓన్లీ 1.5 కదా. ఇదంతా మా గొప్పదనం అని మీరు ముడిస్తే మురవండి. దీనికో పాశ్యం యాదగిరి ఒకరోజు నాకు ఒక కథ చెప్పిండు. ఒక ఆమెట భర్త కొడుతున్నాడని చెప్పి తిడుతున్నాడని చెప్పి విడాకులు ఇచ్చిపోయి వేరే అతన్ని తలుపుకున్నది. వాడు రోజు వచ్చి తన్నుడు మొదలు పెట్టిండు తాగి. ఈ మిండెన్ కంటే ఆ మొగడే న్యాయం కదా అని అనుకున్నదట ఆమె. కానీ పోవడానికి అవకాశం లేదు మళ్ళీ. అందుకే తుంటని నుంచి ముద్దెత్తుకున్నట్టుగా రేవంత్ రెడ్డిని ఎత్తుకున్నారు. ఇంకా వాళ్ళు దాన్ని ఏదో సమర్థించుకోవడానికి మేము ఆశించిన తెలంగాణ రాలేదు. ఏం ఆశించింది మీరు? మేము ఆశించింది ఏంటంటే మేము స్టార్ట్ చేసింది తెలంగాణ, మీరు కాదు స్టార్ట్ చేసింది తెలంగాణ. స్టార్ట్ చేసిన దానిలో ఓ 5 పేర్లు తీసుకుంటే కేశవరావు జాదవ్ ఉన్నాడు, పాశ్యం యాదగిరి ఉన్నాడు, గద్దర్ ఉన్నాడు, నేనున్నాను, ఇంకా రాపోలు ఆనంద్ భాస్కర్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇన్నయ్య గారు అందరికంటే ముందు ఉన్నాడు. ఆయనే కదా దగాపడ్డ తెలంగాణ పేరుతో అన్ని ఎక్స్పోజ్ చేసింది. మేము ఆశించిన తెలంగాణ ఏంది? ఎన్కౌంటర్ లాగాలే. ఆగిందా లేవా? ఎన్కౌంటర్స్ ఆగినాయి కదా. ఒకటే ఎన్కౌంటర్ కదా జరిగింది పీపుల్స్ వారికి సంబంధించినంత వరకు. మత విద్వేషాలు పోవాలి, ఒక్కనాడు కూడా మత విద్వేషాలు రాలే కదా. వాడు ఒక్కడేదో ఐఎస్ఐ తీవ్రవాది అని చెప్పేసి తీసుకుపోయి చంపేశారు ఆలేరు దగ్గర, అదొక ఎన్కౌంటర్. అంతకుముందు ఆ సందర్భం వేరు. ఆ సందర్భం ఏంటంటే వాడిని జైలుకి తీసుకొచ్చి చంపాలని అనుకోలే. అప్పుడు నల్గొండలో ఒక ఎస్ఐని చంపాడు ఒక ఐఎస్ఐ తీవ్రవాది, బస్సులో దొరికి. ఆ సిల్సిలాలో వికారుద్దీన్ చంపారు. ఇంకెక్కడ ఎన్కౌంటర్లు అయినాయండి? దిశ ఎన్కౌంటర్ ఒకటైంది, అది పాలకుల వైఫల్యమే. అలా ఎన్కౌంటర్ చేసిన వాళ్ళ క్రైమ్కు ఎంతవరకు బాధ్యులు అనేది అడోలసెంట్ సినిమా సీరియల్ చూస్తే తెలుస్తుంది నెట్ఫ్లిక్స్లో. ఎందుకంటే పోర్నోగ్రఫీని ఆపలేకపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం. నేను డైరెక్ట్గా కేటీఆర్తోనే వాదన దిగా. కేటీఆర్ గారు ట్రై చేశారు కదా సార్, ఒక దశలో ట్రై చేశారు. 3 నెలలు టైం అడిగారు పోలీసులు. మరి ఆ 3 నెలల తర్వాత మర్చిపోయారు. నేను దిశ ఎన్కౌంటర్ అయిన రోజు, ఆ 4 చంపిన రోజు ఎక్కడున్నాడు కేటీఆర్ అని వెతికి పట్టుకొని హైటెక్ సిటీలో ఒక ఐటీ కంపెనీలో మీటింగ్ పెడతా ఉంటే మీటింగ్ అయిపోయేదాకా అలా కూర్చొని మీటింగ్ అయిపోయినాక ఎట్లా చంపుతారు ఈ 4 పిల్లల్ని మీరు అని అడిగాను నేను. ఆ క్రైమ్కు కారణం మనకు బాధ్యత లేదా అని అడిగాను. అనే సమాధానం లేదు ఆయన దగ్గర. నేనేమంటున్నా, ఈ గ్లాసులో సగం ఖాళీ కూడా ఉంది, కానీ ఇది బయట ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, ఇది చేయండి. ఎందుకు అంటే అప్పటికిప్పటికి మార్పు జరిగిందా లేదా, ఇది మాట్లాడాల్సి వచ్చినప్పుడు వాళ్ళతో క్లోజ్డ్ డోర్లో మాట్లాడండి. లేకపోతే ఏంటంటే ఇంతకంటే ఇక మంచి చేసినా తిడుతున్నాడు అన్నప్పుడు రేపు ఆయన వచ్చినాక నీ అంతే అవుతాడు తప్ప మంచి ఎందుకు చేస్తాడు? మంచి చేసినందుకు అతని కితాబ్ ఇవ్వాలి, అతన్ని అప్రిషియేట్ చేయాలి. నువ్వు మంచిని గుర్తించలేకపోయినప్పుడు మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే మంచి ఎందుకు చేయాలి? రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, కాలువల ద్వారా పంటలకు నీళ్ళు ఇచ్చి ఇన్ని చేస్తే దించేయడం ఒక ఎత్తు అయితే, సరే దించిన దానిలో చాలామంది పాత్ర ఉన్నా కూడా తెలంగాణ గ్రామీణ తెలంగాణ ఆయన నెత్తికెత్తుకొని జై తెలంగాణ నినాదాన్ని ఎత్తుకొని అధికారంలోకి తీసుకొచ్చిందో ఆ గ్రామీణ ప్రాంతమే కదా ఆయనను తిరస్కరించింది. మంచి చేయాలని ఎందుకుంటుంది మళ్ళీ వస్తే? కనీసం మీరు మంచిగా చేశారు, కానీ చేయాల్సినంత చేయలేదు, మీరు చేయగలిగినంత చేశారు కావచ్చు. కొన్ని తప్పులు ఉన్నాయి డెఫినెట్గా. కౌలుదారుల విషయంలో వాళ్ళు చేసే విమర్శను నేను కూడా అంగీకరిస్తాను. కౌలుదారులను నిరాకరించడం అనేది పెద్ద తప్పు. కొన్ని తప్పులను సవరించుకోవడానికి సూచనలాగా చేయాలి. కానీ ఇక శ్రీశ్రీ కదా 1933లో మహాప్రస్థానంలో నిప్పులు చెరుక్కుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరే, నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. అలా విప్లవకారు జమ్మవుడు ఎందుకు, ప్రజాస్వామ్యవాదులు జమ్మవుడు ఎందుకు అని లోకం తీరు గురించి చెప్పిండు ఆ కవితలో. ఎన్నడూ మారాలి వీళ్ళంతా. ఈ యాగం అనేది పోవాలి. దేవుడు అనేటోడు ఓడు ఉంటే వాడిని కోరుకోవాలి. ఈ జనానికి కొంచెం కామన్ సెన్స్ ఇవ్వండి అని. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పిన పాజిటివ్ థింగ్స్ని టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చెప్పుకోలేకపోయిందా, లేకపోతే ఎక్కడ ప్రాబ్లం అయిందంటారు? మరి అంటే వాళ్ళు కూడా
ఇప్పుడు ఆ పార్టీలో కొంత ప్రజాస్వామిక వాతావరణం ఉండి ఎవరెవరు కొంత చెప్పగలిగే వాళ్ళని ఎంకరేజ్ చేసి అక్కడ ఏమైనా వైఫల్యం జరిగిందా? 100% వైఫల్యమే కదా. ఎవరిని మాట్లాడినిచ్చారు? మీడియా కూడా అడిక్ట్ అయిపోయింది. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవిత మాట్లాడితే తప్ప అది పబ్లిష్ కాదు. ఏదైనా మాట్లాడినోనికి వానికి ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా. కంప్లైంట్ బాగా ఉంది సార్. అంటే వాళ్ళ తప్పుల గురించి మాట్లాడుకోవచ్చు, వీళ్ళకంటే బాగా చెప్పగలుగుతా నేను వాళ్ళనేం సమర్థించా. కానీ చేసిన మంచి పని ఎట్లున్న తెలంగాణ ఎట్లా చేయగలిగిండి ఆయన, మళ్ళీ ఎట్లయింది ఇప్పుడు పోనీ ఒక మాట చెప్పమానండి, 2014 కన్నా ముందు తెలంగాణ ఎట్లుందో 2023లో వాళ్ళు దిగిపోయేటప్పుడు తెలంగాణ అట్లే ఉందా? తేడా ఏం లేదా? నియామకాల గురించి మాట్లాడతారు. ఏనాడన్నా కనీసము ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయని వీళ్ళు ఏమైనా లెక్కలు తీశారా? మేధావులు కూడా అర్థం పర్థం లేకుండా మాట్లాడితే ఎట్లా? నేను మళ్ళీ చెప్తున్నా, గడిచిన 10 సంవత్సరాల్లో 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పరిపాలన ఉన్న 9.5 సంవత్సరాల్లో మిగతా 27 రాష్ట్రాలలో, అప్పుడు కాశ్మీర్ కూడా ఉండే 28 రాష్ట్రాల్లో ప్రపోర్షనేట్గా జనాభా నిష్పత్తి ప్రకారం ఎన్ని ఉద్యోగాలు తెలంగాణ ఇచ్చింది, ఎన్ని ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసింది. 22,000 ఉద్యోగాలు ఎలక్ట్రిసిటీలో ఉంటే రెగ్యులరైజ్ చేసినందుకు కోర్టు అక్షంతలు వేసింది అట్లా చేయకూడదని. బట్ వాళ్ళ పే స్కేల్ పెంచింది కదా, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చేంత ఇవ్వట్లేదు కదా, వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఇచ్చింది కదా. వాళ్ళందరితో కలిపి లెక్క పెడితే ఏ రాష్ట్రమైనా తెలంగాణలో కేసీఆర్ పాలనలో వచ్చిన ఉద్యోగాలు జనాభా నిష్పత్తి ప్రకారం వచ్చినాయా? ఒకవేళ వస్తే విమర్శించండి, రాలేదంటే అభినందించండి. రెండు చేత కాదు కదా. మీరు ఇందాక ఓ మాట అంటున్నారు అంటే ఫ్యామిలీ అహంకారం పెరిగిందనే ఒక మాట కూడా వినిపించింది. నేను ఏమంటున్నా, అది వాళ్ళ వ్యక్తిగత అంశం. ఈ అహంకారం వల్ల ఒక భద్రాచలంలో ఒక నిమిషం భద్రాచలంలో ఉన్న ఒక సొందెం వీరయ్యకో ఒక ఈసం పుల్లయ్యకో ఏమన్నా అన్యాయం జరిగిందా? కేసీఆర్ అహంకారం వల్ల. కేసీఆర్ అహంకారం వల్ల గద్దర్కి అపాయింట్మెంట్ దొరకకపోవచ్చు. కేసీఆర్ అహంకారం వల్ల హోమ్ మినిస్టర్ వెనుకకు తిరిగి రావచ్చు. కేసీఆర్ అహంకారం వల్ల ఈటెల రాజేందర్కు మనస్తాపం కలగచ్చు. కేటీఆర్ అహంకారం వల్ల కొంతమంది ఎమ్మెల్యేలకు బాధ అనిపించవచ్చు. కానీ సామాన్య ప్రజలకు కేసీఆర్ అహంకారం ఏమడం వచ్చింది? ఏం చేశారు? పోనీ వీళ్ళందరూ వచ్చి అడిగితేనే నా కేసీఆర్ పథకాలని చేసింది. ఒక్కనాడు ఎవరైనా ప్రజాభవన్కో లేకపోతే అంతకుముందు కేసీఆర్ దగ్గరికి ఎలక్షన్ల ముందో మేము రాష్ట్రప్పుడు కొంతమంది వచ్చారు, ఎన్నికల మేనిఫెస్టో రాష్ట్రప్పుడు తెలంగాణ భవన్ కొంతమంది వచ్చారు. అందరు చెప్పినవి విన్నాడు, అందరి కూడా మేనిఫెస్టోలో పెట్టాడు, 99% అమలు చేశాడు. అహంకారం అనేది కేసీఆర్ను బదనాం చేయడానికి వాడుకున్న అస్త్రమే తప్ప, ఎందుకంటే జనం అంగీకరిస్తారు. ఆయన మాటలల్లో అహంకారం కనబడవచ్చు, కేటీఆర్ గారి మాటల్లో కరుకుదనం కనబడవచ్చు. కానీ కేటీఆర్ కరుకుదనం వెనకాల 25,000 పరిశ్రమలు వచ్చినాయి, దాదాపు 26 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఎంతమంది తెలుస్తుంది? ఒక రేషన్ కార్డు ఇవ్వలేదంటే మేము అంతా కూడా నిజమే అనుకున్నాం. కానీ 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినామని చెప్పి ఓడిపోయిన తర్వాత చెప్పారు. అది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వరకే జరిగిపోయింది. అది నిజంగానే దాన్ని రేవంత్ రెడ్డి లాగా లాల్ బహదూర్ స్టేడియంలో ఒక పెద్ద ఈవెంట్ పెట్టి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చేది ఫోటోలు చూపెట్టి దాన్ని 100 మీడియాలలో సోషల్ మీడియాలలో కేసీఆర్ కనుక ప్రచారం చేసుకున్నా, కేటీఆర్ ప్రచారం చేసుకున్నా కూడా జనానికి తెలిసేది. కానీ గంగుల కమలాకర్ ఆ డిపార్ట్మెంట్ మినిస్టర్కే అవగాహన లేని పరిస్థితి. ఏంటంటే అప్లికేషన్లు వచ్చినాయి, సివిల్ సప్లైస్ అధికారి దాన్ని రాటిఫై చేసిండు, కార్డులు ఇచ్చిండు, కంప్యూటర్ వరకే పరిమితం అయిపోయింది. అది తీసుకున్నోడు చెప్పుకోలేదు, ఇచ్చినోడు చెప్పుకోలేదు. ఇవన్నీ కూడా ఓటమిలో ఒక పార్ట్. బట్ ప్రధానమైన భాగం ఏంటంటే దూకుడుగా పోతున్న బండి సంజయ్ని వెనక్కి లాగి 35 సీట్లలో పోటీ ఇవ్వగలిగిన పరిస్థితి నుంచి 15 సీట్లలో పోటీ ఇవ్వగలిగే పరిస్థితికి ఎప్పుడైతే బీజేపీ తీసుకొచ్చిందో, బీజేపీకి ఓట్లేసినా గెలవరు, మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తాడని చెప్పి యాంటీ ఇన్కంబెన్సీ అంతా కూడా ఒక్క దిక్కైంది. ఎంత పెద్ద పోటుగాడైనా గెలవాడు యాంటీ ఇన్కంబెన్సీ అంతా ఒక్క దిక్కు అయితే. కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఉండదని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. సరే, ప్రజలు తెలియచేసినా తెలియక చేసినా ఒక మంచి చేసింది ఏంటంటే వాళ్ళకు ఆలోచించుకోవడానికి అవకాశం ఇచ్చారు. దినం దినం అలసిపోయిన వాళ్ళకి ఆరోగ్యానికి కొంచెం విశ్రాంతిని ఇచ్చారు. పార్టీ ఫండ్ 1,500 కోట్లు ఖర్చు కాకుండా ఖజానాలో ఉంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. కేసీఆర్కు పూర్తి విశ్రాంతి ఇచ్చారు. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. ప్రజలకు ఇప్పుడు కోరి తెచ్చుకున్న చీకటి అలుముకున్నది. అది కేసీఆర్ ఇచ్చిన చీకటి కాదు, వాళ్ళు తెచ్చుకున్న చీకటి. ఆ చీకటిలో నుంచి ఎక్కడ కాంతిరేఖ కనబడుతుందని కేసీఆర్ కోసం చూస్తూ ఉన్నారు. కావాలి ఆ పనిష్మెంట్ ప్రజలకు కావాలి, ఆ విశ్రాంతి నాయకులకు కావాలి. సరే, ఇంకొక పాయింట్ కూడా చెప్తుంటారు, టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా చేయడం అనేది రాంగ్ స్టెప్ అన్నట్టుగా. అంటే 100 తప్పులు ఉంటాయండి. ఇప్పుడు కేసీఆర్ పాలన మీద రాయమంటే నేను 300 పేజీల విమర్శనాత్మక గ్రంథం రాయగలుగుతా. ఓటమికి అనేక కారణాలు ఉంటాయి. మోడీ చేసిన ఆ స్ట్రాటజీ నుంచి
బయటపడడానికి కేసీఆర్ గారి దగ్గర అనేక మార్గాలు ఉండే. కానీ ఫస్ట్ ఆయన మోడీ చేస్తున్న స్ట్రాటజీ అర్థం కాలేదు ఆయనకి. జనం ఏమనుకున్నారు, బండి సంజయ్ని కేసీఆర్ తప్పించాడు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అనుకున్నారు. ఆ ప్రచారాన్ని కూడా వీళ్ళనంతా కౌంటర్ చేయలేకపోయారు. కాంగ్రెస్నే టార్గెట్ చేశారు. కేసీఆర్ చేసిన మొట్టమొదటి తప్పు ఏంటంటే ప్రతిపక్షం ఉండొద్దు అనుకోవడం. మొదటిసారి అంటే 63 సీట్లు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు తర్వాత ఒకవేళ కనుక చంద్రబాబు ఓ 10 మంది ఎమ్మెల్యేలు వెనక్కి లాగితే కాదు, లాగడానికి ట్రై చేశాడు ఇదే రేవంత్ రెడ్డి ద్వారా. మనకు బయటకు వచ్చింది ఏంటంటే ఎమ్మెల్సీని స్టీఫెన్ని కొనడానికి ఓటుకు నోటు కోసం బేరం పోయాడు వాళ్ళ ఇంటికి అని చెప్పి అది ఒక్కటి మాత్రమే తెలిసింది మనకు. కానీ 10 మంది ఎమ్మెల్యేలను కొనడానికి అన్ని బేరసారాలు అయినాయి. ప్రభుత్వాన్ని కూల్చేయడానికి చంద్రబాబు కుట్ర చేసిండు అనేది వాస్తవం. ఇంటర్నల్గా మాకు తెలుసు అది. ఎప్పుడైతే అది తెలిసిందో తన సంఖ్య పెంచుకోవడానికి ఆయన ఫక్తు రాజకీయ పార్టీ అధినేతగానే వ్యవహరించాడు. అక్కడ తప్పున్నదని నేనైతే తనంతా నిలబెట్టుకోవాలి. తెలంగాణకి ఏమైనా చేయాలంటే 5 ఏళ్ళు ఉండాలి. ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్కు రాజ్యాంగ విరుద్ధంగా పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా ఆయనకు మంత్రి పదవి ఇచ్చాడు. కేసీఆర్ కోణంలో అది కరెక్ట్, రాజ్యాంగ కోణంలో అది తప్పు. కానీ నాకు తెలిసి నేను పుట్టిన కాంచి ఈరోజు వరకు ఈ రాజ్యాంగాన్ని 100కి 100 కాదు 100కి కనీసం 60% అమలు జరిపిన పాలకులు ఎవరు ఈ భూమి మీద లేరు భారతదేశంలో. ఇంక్లూడింగ్ నెహ్రూ, ఇంక్లూడింగ్ ఇందిరాగాంధీ, ఇంక్లూడింగ్ రాజీవ్ గాంధీ, ఇంక్లూడింగ్ అటల్ బిహారీ వాజ్పేయి. రాజ్యాంగం అనేది వీళ్ళ చేతిలో, పాలకుల చేతిలో, అది ఏ పార్టీ అన్నా కానివ్వండి, పరిపాలకుల చేతిలో ఒక వెదురు బద్ద. రాజ్యాంగాన్ని వంచితే వంగుతాంది, విరిస్తే ఇరుగుతాంది, కొడితే వాతలు పెడుతుంది. వాళ్ళకే యూజ్ అవుతుంది. వాళ్ళు దాన్ని ఎట్లా పడితే అట్లా వాడుకుంటున్నారు. అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని ఎవరు అమలు చేస్తలేరు. కానీ విగ్రహారాధన మాత్రం బ్రహ్మాండంగా పెరిగిపోయింది. దాన్ని వ్యతిరేకించింది అంబేద్కరే. కానీ అంబేద్కర్కు ఉన్న విగ్రహాలు భారతదేశంలో ఇంకెవరికి లేదు. విగ్రహాలను పూజిస్తున్నారు, సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చారు. వర్ధంతి జయంతి మాత్రం గొప్పగా జరుపుతారు, డిమాండ్స్ కూడా చేస్తారు, అధికారికంగా చేయాలి. కానీ మీకేనా అంబేద్కర్ గుర్తొస్తాడా? అంబేద్కర్ జయంతి చేసే వాళ్ళని అడుగుతున్నా, పాలకులతో సహా వాళ్ళు కూడా చేస్తారు కదా, డిక్లేర్ చేస్తారు కదా హాలిడే. ఎన్నడన్నా మీరు అంబేద్కర్ని ఫాలో అయ్యా? అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతాలను విన్నారా? అసలు అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగ స్ఫూర్తి ఏందో తెలుసా మీకు? అంబేద్కర్ వాల్యూమ్స్ చదివిన ఒక్క రాజకీయ నాయకుడు ఉన్నాడా? జీవితకాలం అంతా రాస్తూనే ఉన్నాడు కదా. ఆయన రాసిన వాల్యూమ్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరు రాశారు? మరి ఒక్కనాడన్నా ఒక పేజీ చదివారా? అసలు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్న ఈ ఎమ్మెల్యేలకు, ఈ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వాళ్లకు ఎన్నడన్నా రాజ్యాంగం పేజీ తిప్పిన దాఖలాలు ఉన్నాయా? ఇది మన దౌర్భాగ్యం. సార్ ఒకటి, అండ్ మీరు పాజిటివిటీ గురించి ఇందాక మాట్లాడుతూ నీళ్ళ గురించి ముఖ్యంగా కేసీఆర్ గారికి ఎందుకంత ప్యాషన్, ఆయన ఎందుకు ఒక అంటే అపర భగీరథుడి ఇలాగా అతను ఆయన తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించింది మంత్రి పదవి రాక కాదు. మంత్రి పదవి రాలేదనేది 1999 ఆగస్టు నాటి మాట. ఆయన పార్టీ పెట్టింది ఏప్రిల్ 27, 2001. ఒకవేళ కనుక మంత్రి పదవి రాలేదనే అసంతృప్తి అంటే ఉపసభాపతి ఒప్పుకునేవాడు కాదు కదా, అప్పుడే స్టార్ట్ చేసేవాడు కదా తెలంగాణ ఉద్యమాన్ని. అప్పుడు మేమంతా కూడా ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న టైం అది. మరి ఎందుకు ఒక 1.5 ఏడాదిన్నర టైం తీసుకున్నాడు ఆయన? ఆయనను కదిలించింది ఏంటంటే రైతుల ఆత్మహత్యలు, ఎలక్ట్రిసిటీ ఆగస్టు 28 నాడు 2000 సంవత్సరం బషీర్బాగ్ కాల్పులు, బాలస్వామితో పాటు ఇంకో 2 కాల్ చంపడం, ఈ 9 వామపక్ష పార్టీల చెలో అసెంబ్లీ పిలుపు, ఆ టైంలో బషీర్బాగ్ కాల్పులు. ఉపసభాపతిగా ఉండి కూడా ఆయన లెటర్ రాసి చంద్రబాబును ప్రశ్నించాడు, మీరు ఛార్జీలు తగ్గిపోయినట్టయితే ఉన్న గోచి ఊడిపోతుంది రైతులదని. యాక్చువల్గా ఆ ఛార్జీలు తగ్గించింది ఈయనే. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాధవరెడ్డి లాంటి వాళ్ళను, మోతుపల్లి నరసింహ లాంటి వాళ్ళను ఎంతోమంది పార్టీ సహచర ఎమ్మెల్యేలను తీసుకుపోయి ఎన్టీ రామారావు దగ్గర కొట్లాడి, అసలు మీకున్నట్టు కాలడ్డం పెడితే పారే కాలువలు మాకు తెలంగాణలో లేవు, రైతులు బోర్లు వేసుకోవడానికి మనం రూపాయి సహాయం చేయలేదు, వాళ్ళ మీద ఎట్లేస్తారు మీరు కరెంట్ ఛార్జీలు అని చెప్పి నిలదీసి స్లాబ్ సిస్టమ్ పెట్టించింది కేసీఆర్. దాన్ని మంట కలుపుతుంటే ఒళ్ళు మండి ఉద్యమంలోకి వచ్చాడు. అది అర్థం చేసుకోకుండా ఆంధ్ర మీడియాతో గొంతు కలిపారు మన వాళ్ళు. కత్తి వాడితే కానీ పొడిచేది మనోడు ఆయన కేసీఆర్ ఎన్నిసార్లు చెప్పాడు. ఆ పొడిచే వాళ్ళలో వీళ్ళంతా ఉన్నారు, ఈ ఆగం బ్యాచ్ అంతా ఉన్నది. వీళ్ళంతా ఏం చేశారంటే కేసీఆర్ పదవి ఇవ్వకపోతేనే వచ్చిండు అనేది ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర మీడియా చేసిన ప్రచారం. అందులో పడిపోయింది వీళ్ళు కూడా. కేసీఆర్ ఆయన మనసు ద్రవీకరించింది. ఆయన ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వ్యక్తిని నేను. ఆయన కదిలించింది రైతుల ఆత్మహత్యలు, దానికి కారణం కరెంట్ సమస్య, దానికి కారణం ప్రాజెక్టులు కట్టకపోవడం, బ్యారేజీలు కట్టకపోవడం, పారుతున్న నీళ్ళ నుంచి ఎత్తిపోసుకోమని దేవాదులకు చెప్తారు. కేసీఆర్ వచ్చేదాకా బ్యారేజ్ ప్రతిపాదన లేదు కదా. రాజశేఖర రెడ్డి కంతెనపల్లి బ్యారేజ్కు శంకుస్థాపన చేసినా కూడా తట్టేడు మన్ను తీయలేదు, రూపాయి కేటాయించలేదు తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. మరి వాళ్ళ ముఖ్యమంత్రి మీద వాళ్ళకు ప్రేమ ఉంటే రాజశేఖర రెడ్డి దిగిపోయే ముందు శంకుస్థాపన చేసిండు. ఆ బ్యారేజ్ కట్టాలనే సోయి ఉండాలి కదా కిరణ్ కుమార్ రెడ్డికైనా రోషయ్యకైనా.
5 ఏళ్ళు ఎందుకు పక్కకు పెట్టారు? నేను అది చూద్దాం అనిపోతే కంతర్పల్లి దగ్గర మిరపకాయలు ఎండబోసుకున్నారు ట్రైబల్స్. ఏంది మన 4 ఏళ్ళు అయింది ఏం చేయట్లేదు అంటే, ఏం చేయట్లేదు, తట్టేడు మన చేయలేదు సార్ ఇక్కడ అని అన్నారు. అంటే ఈ నీళ్ళ పట్ల ఆంధ్ర వాళ్ళ వివక్ష, కృష్ణా గోదావరి జలాలను ఎట్లా తీసుకుపోయిళ్ళు. ఇప్పుడు జలసాధన ఉద్యమం అనేది ఒక 40 రోజులు నడిచిందండి తెలంగాణలో. ఆ రోజే ఆయన సోయి తెప్పించింది తెలంగాణ ప్రజలకు నీళ్ళ మీద. 2002 నవంబర్ 25 నుంచి 2003 జనవరి 6న పరేడ్ గ్రౌండ్లో 5-6 లక్షల మందితో పెద్ద బహిరంగ సభ పెట్టి దేశ నాయకులందరినీ పిలిచాడు. ముఫ్తీ కాశ్మీర్ నుంచి వచ్చింది, రామస్వామి తమిళనాడు నుంచి వచ్చిండు, రామ్ విలాస్ పాస్వాన్ బీహార్ నుంచి వచ్చిండు. మొత్తం దేశం నలుమూలల నుంచి నాయకులను పిలిచి, మేధా పట్కర్ వచ్చింది ఆ స్టేజ్ మీదకి, జయశంకర్ కేశవరావు జాదవ్ ఉన్నారు. ఆ సభ 40 రోజులు. కేసీఆర్ అప్పుడు ఆడియో క్యాసెట్లు ఉండేది, ఏ సైడ్ బి సైడ్, 8 పాటలతోని కేసీఆర్ది ఒక 10 నిమిషాల ప్రసంగం. దాన్ని నేను తెల్లవారుజామున 4 గంటలకు ఆయన ఎలక్షన్ ప్రచారం ముగించుకొని వచ్చినప్పుడు, అప్పుడు ఏదో ఎలక్షన్స్ ఎత్తున్నట్టున్నాయి, ఏదో క్యాంపెయిన్లకు వెళ్ళి వచ్చాడు ఆయన. 4 గంటల రాత్రి ప్రొడ్యూసర్ ఉండే సానా యాదిరెడ్డి, వాళ్ళ స్టూడియోలో బంజారా హిల్స్లో వాళ్ళ స్టూడియోలో రికార్డ్ చేయించాం మార్నింగ్ 4 o'clock. ఆ క్యాసెట్ కొన్ని వేల లక్షల క్యాసెట్లు తెలంగాణ అన్ని గ్రామాల్లోకి పోయినాయి. తలాపున పారుతున్న గోదావరి అని చెప్పి, పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితం ఏమి లేకపాయే, తలాపున గోదావరి పారుతున్నా కూడా మన పంట చేలు ఎండిపాయే, సదాశివ గారి పాట. పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితం ఏమి లేకపాయే అని ఇంకొక కవి రాశాడు. ఈ పాటలన్నింటిని అందులో పెట్టి, పల్లె పల్లె నా పల్లెర్లు మొలిసే విమలక్క పాట, ఇట్లాంటివన్నీ, గోరటెం కన్నా కంపతారు సెట్లు కొట్టి అమ్ముకుందామన్నా, ఇట్లాంటి పాటలన్నీ కూడా, పల్లె కన్నీరు పెడుతుంది, ఈ పాటలన్నీ ఆ కాసెట్ల ద్వారా ప్రజల్లోకి పోతే చైతన్యం వచ్చింది. అందుకే ఆయన ఇరిగేషన్, అగ్రికల్చరు, పవర్, ఈ మూడింటి మీదనే 50% కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టాడు. ఏదున్నా కూడా ఆయన అప్పులు తెచ్చాడు కానీ 3 రెట్లు సంపద పెంచాడు కదా. సంపద ఎందుకు పెరిగింది? కాళేశ్వరంతో పెరిగింది. 60 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి కాళేశ్వరం నుంచి. వీళ్ళు ఎంతసేపు ఏం చెప్తారంటే శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చిన నీళ్ళనే మనకి ఇచ్చిండు అని అంటారు. అది స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అనే విషయం తెలుసుకోవాలి. శ్రీరామ్ సాగర్ నుంచి నీళ్ళు రానప్పుడే కాళేశ్వరం నీళ్ళను మనం వాడుకోవాలి. మేడిగడ్డ ఒక్కడి పోయినంత మాత్రం కాళేశ్వరానికి పెద్దగా నష్టమేం లేదు. ఎందుకంటే కాళేశ్వరం కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా లిఫ్ట్ చేస్తారు. ఫస్ట్ లిఫ్ట్స్ అక్కడ ఉన్నాయి, మొదటి పంప్ హౌస్ అది. అక్కడికి ఎప్పుడు నీళ్ళు అంతాయి. ఎప్పుడు అందామంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఈ టైంలో మేడిగడ్డ గేట్లు వేయడం వల్ల హెడప్ అయి నీళ్ళు అంతాయి. ఒకవేళ మేడిగడ్డ లేదు, లేకపోతే నీళ్ళు ఎత్తుకోవడానికి వీలు కదా, అక్కడ చిన్న కరకట్ట కడితే నీళ్ళు వస్తాయి కదా. వాళ్ళకు ఏమైనా ఉధృతంగా గోదావరి వస్తుందా? డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో చిన్నగా వారుతూ ఉంటుంది. ఒక కట్ట వేసినట్టు అయితే, అడ్డుకట్ట ఇసుక బస్తాలతో వేసినా కూడా ఆ నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్లో పోతాయి. రోజుకో 1/2 TMS 1 TMS ఎత్తుకోవడానికి వీలవుతుంది. మరి ఎందుకు చేస్తలేడు రేవంత్ రెడ్డి 2 ఏళ్ళ నుంచి? ఆ యాసంగి పంటలన్నీ ఎందుకు ఎండిపోతాయి? పోయిన సంవత్సరం ఒక 10-15 లక్షల ఎకరాలు ఎండిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ 10-15 లక్షల ఎకరాలు మళ్ళీ ఎండిపోతున్నాయి. ఇప్పుడు కూడా దాన్ని రిపేర్ చేస్తలేడు. ఏ రిపోర్ట్ల కోసం ఇప్పుడు మేడిగడ్డను ఆపినట్టు? అంటే తెలంగాణ పైన ఆయనకి ఏం మమకారం ఉన్నది? ఒకనాడు ఈ రోజు వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి 1.5 year అవుతుంది. అమరవీరుల స్థూపం దగ్గర పోయి జై తెలంగాణ అనే వ్యక్తి, అమరవీరులకు జోహార్లు చెప్పని వ్యక్తి, నీ కాళేశ్వరం బాగు చేస్తాడు, మేడిగడ్డను మళ్ళా పునర్నిర్మిస్తాడు, మీ పంటలకు నీళ్ళు ఇస్తాడా? ఏది ఏమైనా కూడా చరిత్ర ఇది. కేసీఆర్ అడుగుజాడల్ని ఎవడు చూడలేడు. కేసీఆర్ను ప్రజలు మర్చిపోయేటట్టు ఎవరు చేయలేరు. మీ దురదృష్టం ముదనష్ట పాలన వల్ల కేసీఆర్ ప్రతి గంట ప్రతి క్షణం ప్రజలకు గుర్తొస్తున్నాడు. ఒకవేళ ఆయనను తిట్టడం బంద్ చేసి ఆయన వదిలిపెట్టిన, అసంపూర్తిగా వదిలిపెట్టిన లక్ష్యాలను మీరు పూర్తి చేస్తుంటే కేసీఆర్ను మర్చిపోయేటోళ్ళు. మీరు చేస్తుండ్రు ఆ పని. కేసీఆర్ సంపద పెంచండి, మీరు సంపదను తింటున్నారు. ప్రజలకు పంచడం పక్కకు పెట్టండి. ఇచ్చిన హామీలు అనేది అమలు చేయాలి. ఇప్పుడు ఏమనుకుంటారు, రేవంత్ రెడ్డి 15,000 ఇస్తానంటే రైతులు ఆశపడి కేసీఆర్ అనుచరులను అందరినీ ఓడించారు. కనీసం కేసీఆర్ను ఉంచుకుంటే ఈ 10,000 అన్న వచ్చేది కదా. ఇప్పుడు 2 పంటలకు ఏమి ఇవ్వలే కదా. కాబట్టి కేసీఆర్ది ఏంటంటే ఒక విజయయాత్ర. కేసీఆర్ అనేవాళ్ళు లేకుంటే తెలంగాణ గురించి ఎవరు ముందుకు వచ్చేవాళ్ళే కాదు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినా కూడా దాని వెనకాల ఉన్న ఒత్తిడి కేసీఆర్దే. పార్లమెంట్లో ఆ రోజు ఉన్నా లేకున్నా కూడా సైన్యాన్ని అంతా రెడీ చేసింది కేసీఆరే. తెలంగాణ వాదాన్ని జనంలోకి తీసుకుపోయింది కేసీఆరే. నేను ఇంత చెప్పడానికి కేసీఆర్ నాకేమో చేసిండని కాదు, జనమే చెప్తున్నారు నీకు అన్యాయం జరిగింది, నీ కేసీఆర్ ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదు, ఇవ్వాల్సిన పొజిషన్లు ఇవ్వలేదు అని జనమే చెప్తున్నారు. అయితే నాకు కేసీఆర్ మీద కోపం ఉంది. మరి ఆ కోపం నేను కేసీఆర్ చేసిన మంచి పనులను కూడా నేను తిట్టానా? నేను చెప్పదలుచుకుంటే ఆయన చెప్తా, ఒక్కోసారి పరుషంగా మీడియాలో కూడా మాట్లాడతా. కానీ కేసీఆర్ చేసిన మంచి పనులను ఎప్పుడు కూడా నేను బిలిటల్ చేయలేదు. నేను కేసీఆర్ను విమర్శించిన వీడియోలు కూడా చూడండి మీరు.
ఉన్నాయి. ఒక పక్క కేసీఆర్ చేసిన మంచిని చెప్పుకుంటేనే ఆయన చేయాల్సిన పనులు చేయలేదనేది కూడా నేను విమర్శించాను. ఇప్పుడు కాదు, రేపు కూడా విమర్శిస్తాను. నేనైతే ఆ పార్టీలో బాధ్యతల్లో లేను, ఆ పార్టీ సభ్యత్వం లేదు, వ్యవస్థాపక సభ్యునే తప్ప క్రియాశీలక సభ్యుని కాదు కదా. ఇప్పుడు నాకేం ఆంక్షలు లేవు. కానీ వీళ్ళలాగా ఈ రంధ్రాన్వేషణ చేసి కోడిగుడ్డు మీద బొచ్చు బీకి చేసిన మంచి పనులను కూడా నిరాకరించడం అనేది మూర్ఖత్వం అని చెప్తున్నా వాళ్ళకి. సార్, మీరు మంచి పనులు చాలా చెప్పారు యాక్చువల్ కేసీఆర్ గారి హయాంలో. అయితే రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన చేసిన అతిపెద్ద తప్పు అన్నది మీ దృష్టిలో ఏమైనా ఉందా? ఎందుకు చాలా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. అయితే తప్పు అని అంటే నా కోణంలో అది నాకు తప్పు అనిపించచ్చు, వామపక్షవాదుల కోణంలో వాళ్ళకి తప్పులు వాళ్ళు చెప్తున్నారు ఎలాగో. కానీ కేసీఆర్ కోణంలో ఒక ప్రయాణం చేశారు కదా సార్, కేసీఆర్ కోణంలో తప్పు అని అనుకోకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక ఐడియాలజీ ఉంటుంది. ఇప్పుడు మార్క్సిజాన్ని బాగా చదివిన వాళ్ళంగా కోదండరామ్ గారికైనా వేణుగోపాల్ గారికైనా మాకైనా ఈయన చేస్తే కరెక్ట్ కాదు, ఇట్లా చేయకపోనుండి అని ఉంటుంది. అరగోపాల్ గారికైనా అవును, హక్కుల కోసమే ఆయన జీవితం అంతా త్యాగం చేస్తున్నారు అరగోపాల్ గారు. కోదండరామ్ గారు డాక్టర్ రామనాథన్ లాంటి వాళ్ళను, ప్రభాకర్ రెడ్డి లాంటి అడ్వకేట్ని, జాఫర్ లక్ష్మారెడ్డి లాంటి వాళ్ళను పౌర హక్కులు అంటే చంపేస్తున్న రోజుల్లో ఆయన ఇంటినే కేర్ ఆఫ్ అడ్రస్గా పెట్టుకున్నాడు బాలగోపాల్కి. వాళ్ళు చేసింది ఆ రోజు ఎంతో సాహసోపేతమైన హక్కుల పోరాటం. మా కోణంలో చూసినప్పుడు పాలన ఇట్లుండొద్దు. కానీ మేము చూడాల్సింది ఏంటంటే ఆ చేసిన దానిలో కూడా మంచిని మనం అభినందించాలి. ఆత్మహత్యలు తగ్గడాన్ని అభినందించాలి, కరెంటు కోతలు లేకుండా చేయడాన్ని అభినందించాలి, పెళ్ళిళ్ళు అయ్యేటట్టు కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇవ్వడాన్ని సమర్థించాలి. కానీ అది కూడా చేయట్లేదు అనేది మేము అనుకున్న పాలన వేరు, మేము అనుకున్న పాలన పద్ధతులు వేరు. ఉదాహరణ కేసీఆర్ గారు ఏంటంటే కాంగ్రెస్లో ఓనమాలు నేర్చుకొని తెలుగుదేశంలో ఎదిగిన నాయకుడు. ఆయన రైతులు ఆత్మహత్యలు చెల్లించిపోయాడు. సిద్దిపేటలో ప్రజలతో నిత్య సంబంధం ఉన్న వ్యక్తిగా ప్రజలకు ఏం కావాలనో ఆ మేరకు ఆయన ఆలోచించి ఆయన పరిధిలోనే కొన్ని చేశాడు. ఇప్పుడు సపోజ్ ఆ ప్లేస్లో నేనున్నా అనుకోండి, బీసీలకు గొర్రెలు ఇవ్వడము, చేపలు ఇవ్వడము మంచిదే, ఎందుకంటే ఆ వృత్తులు ఇంకా ఉన్నాయి. ఆయన కాలేజీలలో డిగ్రీలు చేసే వాళ్ళను మీరు ఆ కాలేజ్ చదువులు బంద్ చేసి వచ్చి గొర్రెలు గాయమని చెప్పలేదు ఆయన. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే బెస్త పిల్లలకు, గంగపుత్రుల పిల్లలకి, ముదిరాజుల పిల్లలకి వలలు తీసుకొచ్చి ఇచ్చి మీరు పోయి చదువులు బంద్ చేసి చేపలు పట్టమని చెప్పలేదు ఆయన. కానీ ఆ కుటుంబాలలో ఈనాటికి మత్స్యకారుల కుటుంబాలని, గొర్రెలు కాసే గొర్రె పెంపకందారులు ఉన్నారు, వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయని చేపలు ఇచ్చాడు, గొర్రెలు ఇచ్చాడు. వాస్తవంగా కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగినాయి, మాంసం ఉత్పత్తి పెరిగింది, చేపల అమ్మకాలు పెరిగినాయి, ఇవన్నీ జరిగినాయి. నేను అక్కడ ఉంటే అక్కడితో ఆపను, మాంసం పరిశ్రమను ఇంకా 10 రెట్లు పెంచుతా. ఇక్కడ ఏమైంది, గొర్రెలు ఇప్పుడు ఎక్కువ అమ్ముడు పోయి తక్కువ ధరకు అమ్ముడు పోయే పరిస్థితి వచ్చింది. చేపలు, బొమ్మె చేపలు, కొర్రమీన్లు 600 రూపాయల కిలో ఉండేది 400 పడిపోయింది. నువ్వు ఎప్పుడైతే వాళ్ళకు ప్రొడక్షన్ పెంచినావో మార్కెటింగ్ సదుపాయం కూడా పెంచాలి కదా. మార్కెటింగ్ సదుపాయం ఎంత కొట్టుకున్నా ఇక్కడ అంతే ఉంటుంది. నువ్వు 600న సండే రోజు చేపలు తెచ్చుకొని తింటాడు, 400న అదే తింటాడు. దీన్ని ఎక్కడైతే డిమాండ్ ఉందో ఫ్రెష్ వాటర్ ఫిష్లకు ఆ దేశాలతో టైప్ చేయాల్సి ఉండే. ఈ చేపలను పచ్చళ్ళలాగా పెట్టించి ఇక్కడ ఒక ఇండస్ట్రీ డెవలప్ చేసి ఆ పచ్చళ్ళని ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉండే. మాంసంతో అనేక రకాల బై ప్రోడక్ట్స్ వస్తాయి. ఇక్కడ అల్కబీర్ ఉంది కదా మన పటంచెరు అవతల, అల్కబీర్లో పోయిన పశువు తోకకున్న వెంట్రుకల దగ్గర నుంచి కొమ్ముల దాకా, పేగుళ్ళల్లో ఉన్న మలమూత్రాల దగ్గర నుంచి ఏది బయటికి రాదు తెలుసా మీకు? ప్రతిదీ ఎక్స్పోర్ట్ అవుతుంది. గొర్రెలకు కూడా, మేకలకు కూడా, గొర్రెలకు కూడా అన్నీ ఉంటాయి. మరి ఆ వైపు దృష్టి పెట్టలేదు. రాష్ట్రంలో 100కు పైన బీసీ కులాలు ఉన్నాయి. బీసీ కులాలకు వృత్తి అనేది మొదటి నుంచి ఉన్నది. ఏ బీసీ అయినా ఒక వృత్తిపరంగానే ఉంటాడు. కొన్ని ఆశ్రిత కులాలు ఉంటాయి, ఎంబీసీలు అంటారు, వాళ్ళ మీద ఆధారపడి బతికే వాళ్ళు, వాళ్ళ గోత్రాలు చెప్పి వాళ్ళు. వీళ్ళకు ఓన్లీ ఎంబీసీ కార్పొరేషన్ పెట్టి 1000 కోట్లు అలాట్ చేసి 100 కోట్లు ఖర్చు పెట్టేటట్టు చేశాడు. వాళ్ళకు కదా, అట్టడుగున ఉన్న వాళ్ళకి కదా వాళ్ళ వృత్తులు ఆధునీకరించాలి. ఇప్పుడు ప్రతి వృత్తి కులం వాడి జీన్స్లో ఇన్బిల్ట్ కెపాసిటీస్ ఉంటాయి దానికి సంబంధించిన. ఇప్పుడు పద్మశాలీస్ వెనకటి నుంచి మగ్గాలు, చేనేత పరిశ్రమ ఇదంతా ఉంది కదా, వాళ్ళ జీన్స్లో ఉంటుంది దానికి సంబంధించిన లక్షణాలు. నువ్వు వాళ్ళని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయినావు? ఆ రకంగా కేవలం సబ్సిడీ ఇచ్చావు. కొంత మార్కెట్ కోసం కిటెక్స్ లాంటి పరిశ్రమలు, సిరిసిల్ల ఇట్లాంటివి చేశాడు. అంటే వాటితోనే సరిపోతుందా? బతుకమ్మ చీరలతోనే వాడు కేసీఆర్ ఆలోచించలేదు. అది నేను ఆయన తప్పన, ఎందుకంటే ఆయన ఆలోచనలు ఆయనకు తోచినాయి అంతవరకే. ఒకవేళ బీసీలు అందరినీ కూర్చోబెట్టుకొని, ఒక్కొక్క కమ్యూనిటీని కూర్చోబెట్టుకొని క్రియేటివ్ థాట్స్ వాళ్ళ నుంచి తీసుకొని, ఇప్పుడు ఆ కులోపల్లోకి ఏం కావాలో తెలిసినంత కేసీఆర్ తెలియదు. కేసీఆర్ ఎంతసేపు ఏమనుకుంటాడు, నూళ్ళ మీద సబ్సిడీ తగ్గిస్తే, నూలు వాళ్ళకి ఎక్కువ అందుబాటులోకి తీసుకొస్తే, వాళ్ళు నేసే వస్త్రాలకు డిమాండ్ క్రియేట్ చేస్తే వాళ్ళు బతుకుతారు అనుకుంటాడు. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉండే.
ఇప్పుడు వరి ఉంది, కాపులకు నీళ్ళు ఇచ్చినావు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినావు, రైతు బంధు ఇచ్చినావు, రైతు బీమా ఇచ్చినావు, అన్నీ చేసినావు. మార్కెట్ కూడా అమ్ముకోవడానికి మద్దతు ధర ఇచ్చినావు, నిల్వ చేసుకోవడానికి గోడౌన్స్ కట్టించినావు, రైతు వేదికలు కట్టించినావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ వరి పండించిన వాడు వరే ఎందుకు అమ్మాలని ఎందుకు ప్రశ్నించుకోలేదు? అనుబంధ పరిశ్రమలు ఎందుకు పెట్టలేదు? వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు పెట్టంగా ఎవరైనా కేసీఆర్ని వద్దన్నారా? కొన్ని సెజ్జులు క్రియేట్ చేసిండ్రు. ఇప్పుడు ఎక్కడికక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కోసం ల్యాండ్స్ అలాట్ చేశారు, అప్లికేషన్లు తీసుకున్నారు, ఒక్కటి కూడా స్టార్ట్ కాలే. నువ్వు వరిలో 13 బై ప్రోడక్ట్స్ ఉంటాయి, మొక్కజొన్నలో 13 బై ప్రోడక్ట్స్ ఉంటాయి, ఒక ఇథనాల్ పరిశ్రమ ఎందుకు పెట్టలేకపోయింది? కనీసం రైతులు పాప్కార్న్ అమ్ముకోవడానికైనా వాళ్ళకు పండించిన వడ్లను పాప్కార్న్ లాగా మలుచుకోవడానికైనా ఎక్కడన్నా మనం చేశామా? బీసీ కార్పొరేషన్కి ఇచ్చే లోన్లు ఏమన్నా రైతులకు ఉపయోగపడ్డాయా? ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు జయశంకర్ గారు అన్నట్టు 4 అగ్ర కులాలతో కొట్లాడేది 2 అగ్ర కులాలతో కొట్లాడే పరిస్థితి వస్తుంది అన్నాడు. కానీ కొట్లాడినోడు ఎవరు లేడు. కొట్లాడి ఏం కొట్లాడాలి? ఇవన్నీ డిమాండ్ చేయాలి. పోనీ కేసీఆర్ 9.5 సంవత్సరాల్లో ఈ మేధావులంతా రైతులకు బై ప్రోడక్ట్స్ కోసం ఫుడ్ ఇండస్ట్రీస్ పెట్టమని చెప్పారు ఎవరైనా? ఎంతసేపు ధర్నా చౌక్ ఎత్తేసినందుకు తిట్టడమే తప్ప మీ దృష్టి మిగతా వాటి మీకు ఎందుకు పోలేదు? అంటే కేసీఆర్కి ఆ క్రెడిట్ ఇద్దామా? సక్సెస్ఫుల్గా మిమ్మల్ని ట్రాక్ తప్పించాడా? మీకు ఒక నినాదం ఇచ్చేసిండు, ధర్నా చౌక్ ఎత్తేయాలి, ఇంకేం మాట్లాడరా? ఆ నినాదంతోనే 365 రోజులు పండుగ చేసుకుంటారా? ఎప్పుడైనా ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ట్రాక్ తప్పిస్తాయి. అందులో కూడా ఆయన సక్సెసే ఉన్నది. అంటారు కదా, కుక్క బొక్కేసినట్టు వీళ్ళకి ఒకటి వేసాడు, ఇంకా అలా కొట్టుకుంటారు కింద మీద 9.5 ఏళ్ళు కొట్టుకున్నారు. పౌర హక్కులను ఒక ఆయనే, ధర్నా చౌక్ ఎత్తేయాలని ఒక ఆయనే, అప్రజాస్వామ్య పాలన ఒక ఆయనే, బంగారు తెలంగాణ అన్నారు, ఆశించింది జరగలేదని ఇంకొక ఆయనే. 9.5 ఏళ్ళు కొట్టుకుంటే పర్వాలేదు, ఆయన పోయిన తర్వాత కూడా ఇంకా 2 ఇయర్స్ కొట్టుకుంటాను, ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు కూడా అదే కొట్టుకుంటారు. ఇది కాదు కదా మేధావులు చేయాల్సింది. విజేతలు భిన్నమైన పనులు చేయరు, భిన్నంగా చేస్తారనేది శివకేర గారు ఒక మోటివేషనల్ స్పీకర్ చెప్పాడు. సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ డిఫరెంట్లీ. మరి ఆ డిఫరెంట్ పనుల కోసం మీరు ఎందుకు డిమాండ్ చేయలేదు కేసీఆర్ను? ఎన్నిసార్లు పత్రికాముఖంగా మీరు ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఇవి చేయండి అని చెప్పిన ఒక ప్రెస్ మీట్ ఉందా? అంటే మేధావుల పాత్ర మేధావులు చేయనప్పుడు పాలకులకు వాళ్ళకు క్యాప్ ఉంటుంది. వాళ్ళు పెరిగిన సంస్కృతి, వాళ్ళు తిరిగిన రాజకీయాలు, ఆ క్యాప్ వరకే వాళ్ళు పనిచేస్తారు. ఆ క్యాప్ కంటే ఎక్కువ పెంచుకోరు వాళ్ళు. మనం కదా పెంచాల్సింది. మనం ప్రజల కోసం 4 రకాలుగా ఆలోచించే వాళ్ళం కదా. వాళ్ళు ఎలక్షన్లో గెలిచాక వాళ్ళకు తోచింది చేస్తారు, నీకు అవసరమైంది ఎందుకు చేస్తారు? నేను అందుకే అన్న ఇంతకుముందు, ఆయన గణపతి కాదు, ఆయన అంబేద్కర్ కాదు, ఆయన మావో ఆలోచనలతో పెరిగిన వ్యక్తి కాదు. మనకి ఇవన్నీ పరిజ్ఞానం ఉంది కాబట్టి మనకు ప్రజల జీవన ప్రమాణాలు ఏ దిశలో ఉండాలి, ఎట్లా పెంచాలి అనేది అర్థమవుతుంది. దానికోసం ఒక ఉద్యమం నడపాలి కదా. ఉద్యమ స్ఫూర్తిని కేసీఆర్ చంపిండు, కానీ ఆ ఉద్యమ స్ఫూర్తిని మీరెందుకు తీసుకోలేదు? 9.5 సంవత్సరాలు ఎందుకు మౌనంగా ఉన్నాం? నాలాంటి వాడేమో సరే ఇట్లన్నా కొంత చేస్తాడు చేయని అని చెప్పి ఆయన వెంట ఉన్నాం, కానీ మీరు వెంట లేరు కదా. మీకు వాయిస్కి అయితే ఇబ్బంది లేదు కదా. నేను పదవిలో చట్టంలో కూరుకుపోయాను, ఎందుకంటే నీళ్ళ మీద నాకు బాగా ఇంట్రెస్ట్, కాబట్టి కనీసం నేను చేయగలిగినంత చేద్దామని చెప్పి అలా కూర్చున్నా. బయట ఉన్న వాళ్ళు ఏం చేయాల్సి ఉండే? అప్పటికి నేను నా వైపు నుంచి నేను చెప్తూ వచ్చాను, కానీ ఒక ఉద్యమం లేని ప్రభుత్వాలు వినాయి. ఇవాళ ఆయన ఒక్కరి మీద బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. నిధుల నియామకాలలో ఆయన చేశాడు, నియామకాలలో చేయగలిగినంత చేశాడు, అంతకంటే ఇంకేం చేస్తారు? కేటీఆర్ తెచ్చిన పరిశ్రమలు 25 లక్షలు ఉన్నాయా లేవా? 25,000 ఉన్నాయా లేవా? 25,000 పరిశ్రమలలో 25 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా రాలేదా? జీనోమ్ వాలీ కావచ్చు, బయోటెక్నాలజీ పార్క్ కావచ్చు, మెడికల్ డివైజెస్ పార్క్ కావచ్చు, హైదరాబాద్ చుట్టూ అల్లుకున్న 2 లక్షల ఎకరాల భూమిని తీసుకొని సెజ్జులు పెట్టారు. చాలా వరకు ఇండస్ట్రీస్ వచ్చినాయి, చిన్నవి పెద్దవి అన్నీ కూడా, మైక్రో కానీ, స్మాల్ కానీ, మీడియం కానీ, బిగ్ ఇండస్ట్రీలు కానీ. సంఖ్య బిగ్ ఇండస్ట్రీలు అది ఎప్పుడు తక్కువనే ఉంటుంది, బట్ 200-300 అయితే వచ్చినాయి రాలేదు. ఒక్కొక్క ఇండస్ట్రీ తేవడానికి ఎంత కష్టపడ్డారు? ఫాక్స్కాన్ అనేది బట్టిగా వచ్చిందా? ఇప్పుడు 3 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్న కాడ ఇవాళ 9,05,000 మంది ఉన్నారు ఈరోజు యాజ్ ఆన్ టుడే. మరి 6 లక్షల మంది ఐటీలో ఉద్యోగాలు వచ్చినాయి కదా, 25,000 పరిశ్రమలలో ఉద్యోగాలు వచ్చినాయి కదా. ప్రభుత్వంలో కూడా ఏ రాష్ట్రంలో లేరని ఉద్యోగాలు ఇచ్చారు కదా. ఇంకా కొన్ని పెండింగ్ ఉండే. మరి ఈయన అన్నాడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే నేను వచ్చిన మొదటి సంవత్సరమే అని అన్నాడు. మొదటి సంవత్సరం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు? 6,000 ఉద్యోగాలు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చాడు. 5,000కు బదులు 11,000 ఇచ్చాడు టీచర్ జాబ్లు. మరి మిగతా అన్ని పాత నోటిఫికేషన్లే కదా. ఎలక్షన్లు అన్నాడు, కోడ్ వల్ల పెండింగ్లో ఉన్నాయి కదా. అంటే వీళ్ళు తెచ్చిన పాలన ఏమన్నా అంతకంటే గొప్పగా ఉందా? ప్రజల మధ్య పోయి చెప్పుకోగలుగుతారా? మీరంతా మేము చెప్పినట్టు ఈయన కేసీఆర్ని ఓడించేళ్ళు, మీకు శుభాభినందనలు. ఒక గొప్ప ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, అది పౌర హక్కులను రక్షిస్తుంది. ఒక్క ఎన్కౌంటర్ కూడా తెలంగాణలో జరుగుతలేదు. చెప్పగలుగుతారా రాజగోపాల్ గారు? వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, ఫ్రెండ్షిపే ఉంటుంది, కానీ చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పాల్సి వస్తుంది. ప్రజలకన్నా అర్థమవుతుంది. కనీసం మేధావుల పాత్ర మేధావులు నిర్వహిస్తే కేసీఆర్ ఇట్లెందుకు చేసేవాడు అనేది. సార్ చివరిగా, అంటే ప్రజాపాలన లేదని మీరు అంటున్నారు ఇప్పుడు. అంటే
ఇట్లాంటి కండిషన్లో ప్రజల వైపు నుంచి మీరు ఒకవైపు మేధావులకి, రెండో వైపు బీఆర్ఎస్ పార్టీకి ఎట్లాంటి సలహా ఇస్తారు ఈ టైంలో? నేను ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీకి సలహా వాళ్ళు అడిగినప్పుడు ఇస్తాను నేను. దాంట్లో కూడా మీడియా పరంగా కూడా చెప్పండి. మీడియా పరంగా ఏంటంటే వాళ్ళ తప్పులను మళ్ళీ వాళ్ళు రిపీట్ చేయకూడదు. తప్పులు లేవని నేను అన్నా. నేను కేసీఆర్ ఏమన్నా దేవుని బిడ్డనా, ఆ దేవ స్వరూపమా? మనిషి అన్నప్పుడు ఎవరైనా తప్పులు చేస్తారు. కేసీఆర్ కూడా చేశాడు. వీలైనంత వరకు ఏంటంటే ప్రజలకు మేలు చేయాలనేది ఆయన తపన ప్రతిసారి కూడా. ఈ రోజుల్లో ఉన్న రాజకీయ నాయకులల్లో, ఈ రోజుల్లో ఉన్న పార్టీలల్లో, తెలంగాణలో కాదు భారతదేశంలో కూడా నేను అప్రిషియేట్ చేసేది కేసీఆర్ గారిని. ఎందుకంటే కనీసం ఆ ప్రేమ మమకారం ఉండబట్టి ఇంతైనా చేశాడు. రేవంత్ రెడ్డికి అయితే మనం చెప్పగలిగింది ఏం లేదు. ఎందుకంటే ఆయన వినే పరిస్థితిలో లేడు. నేను ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నేను చెప్తున్నాను, థింక్ ట్యాంక్ను పెట్టుకోండి, రెవెన్యూస్ పెంచుకోండి, మీరు ఇచ్చిన హామీలు చాలా అలవిగానే ఉన్నాయి, ప్రజల ముందు పోయి ఒప్పుకోండి, మేము ఆ పరిస్థితి అంచనా లేక మేము తప్పు చెప్పాము, ఇంత ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవు, 4 లక్షల కోట్ల బడ్జెట్ అయితే తప్ప మేము ఇచ్చే హామీలన్నీ పూర్తి కావు, మేము బయట ఉన్నప్పుడు మాకంతా తెలుసు అని చెప్పినాము, కానీ మాకు పరిస్థితి అర్థం కాలేదు అని చెప్పి నిజాన్ని ఒప్పుకొని ఎంతవరకు ఇస్తారో అంతవరకైనా ఖచ్చితంగా ఇవ్వండి. ఆయన పట్టించుకోలేదు, ఎన్నడూ దాని గురించి ఆలోచించలేదు. ఆయన ఎంతసేపు దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం ఎట్లా అని డివియేషన్ పాలిటిక్స్ చేసుకుంటే వచ్చాడు. గడిచిన 14-15 నెలల చరిత్ర అంతా కూడా కాంగ్రెస్ పాలనది డైవర్షన్ పాలిటిక్సే. ఒకదాని నుంచి ఒకటి బూతులు తిట్టడం. ఏ ముఖ్యమంత్రి కూడా భారతదేశంలో స్వతంత్రానంతరం ఇంత అధ్వానంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి లేడు. ఆయన కూడా నాకు స్నేహితుడే, ఇద్దరం కలిసి ఎన్నోసార్లు టీవీ డిబేట్స్లలో కూడా కూర్చున్నాం. బట్ ఆయన సరైన పద్ధతిలో ఆయన పాలన లేదు. బీజేపీ డెఫినెట్గా వాళ్ళు ఒక స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు బీసీలలో అసంతృప్తి ఉంది. కేసీఆర్ పాలనలో కూడా బీసీలు అంతేమీ హ్యాపీగా లేరు. వాళ్ళు బీసీలకు గాలమిస్తున్నారు, కాంగ్రెస్ గాలమిస్తున్నది. కాంగ్రెస్ ఏకంగా పీసీసీ ప్రెసిడెంట్నే బీసీకి ఇచ్చింది. బీజేపీ ముఖ్యమంత్రినే బీసీకి చేస్తా అని చెప్పింది. బీసీ వ్యక్తినే మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్గా చేయబోతున్నారు. కేసీఆర్ కానీ టీఆర్ఎస్ కానీ ఎన్నటికీ పార్టీ ప్రెసిడెంట్ బీసీకి ఇవ్వరు. కనీసం ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినా కూడా బీసీకి ఒక వాయిస్ ఉంటుంది, ఆ ఫోకస్లోకి వస్తాడు. ఎంతసేపు వాళ్ళే కాకుండా ఇంకొక వ్యక్తి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా మీడియా ఆదరిస్తుంది. ఆ పొజిషన్లో ఒక బీసీని పెట్టినట్టయితే బీసీలకు ఏం కావాలో బీసీ చెప్తాడు. కనీసం బీసీలకు ఆయన దగ్గర పోవడానికి ఒక దారి ఉంటుంది. ఈ కుల యుద్ధం అనేది ఇదివరకు ఆంధ్రలో ఉండేది, ఇక్కడ వామపక్ష భావాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది. బట్ గడిచిన 2 ఎన్నికల నుంచి కూడా ఇక్కడ కూడా కులాల పెద్దపీటే ఉంది. ఏ కులం ఆ కులం పోలరైజ్ అవుతున్నది. జీవితం అంతా విప్లవ వాతావరణంలో పెరిగిన నాలాంటి వాడు కూడా అయ్యో కులానికి అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళంతా వచ్చినప్పుడు ఒక ఐకాన్గా ఉండి మనం ఎందుకు చేయకూడదు ఆ కులానికి అని చెప్పి కులం మీటింగ్లలో పోయే పరిస్థితి నాకు కూడా వచ్చింది. మరి కులాన్ని ఎట్లా నెగ్లెక్ట్ చేస్తారు? 100 పైన ఉన్న బీసీ కులాలను మనం వాళ్ళకి ఏం కావాలనో అడిగే పరిస్థితి కూడా లేకపోతే ఎట్లా? వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఒక విజన్ ప్రకటించాలి బీఆర్ఎస్. ఎందుకంటే ఈ ఐజ్ ఆన్ టుడే ఇవాళ సిచ్యువేషన్ ప్రకారం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుంది. బీసీలు ఒకవేళ పోలరైజ్ అయ్యి పార్టీ పెట్టినా కూడా ఏమన్నా ప్రీ అలయన్సో పోస్ట్ అలయన్సో అయితే అవుతుంది తప్ప అధికారంలోకి వచ్చే అవకాశం బీజేపీకి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఇంకా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా మళ్ళీ అధికారంలోకి రాదు. ప్రజలు ఏంటంటే విశ్వాసఘాతక పార్టీ అని చెప్పి ఇవాళ అంటున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డిని కనుక సెక్యూరిటీ లేకుండా ఆయన కనుక జనంలోకి పోతే మళ్ళీ తిరిగి రాడు, అంత వ్యతిరేకత ఉన్నది. ఎవడైనా ముక్కుమో తెలియని వాడు కూడా రాయి ఇసిన పరిస్థితి ఉంటుంది, అంత కోపం ఉన్నది. ఇక మిగిలింది 2 పార్టీలే. బీసీల పార్టీ వస్తుందో రాదో తెలియదు. ఈ 2 పార్టీలలో బీజేపీ కంటే బీఆర్ఎస్కి ఎక్కువ అవకాశం ఉంది అధికారంలోకి రావడానికి. గతంలో చాలా మంచి జరిగింది, కొన్ని లోపాలు జరిగాయి. ఆ లోపాలు సవరించుకుంటూ వాళ్ళు చేయాలనుకున్న పనులు, ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్కు ప్రయారిటీ ఇవ్వలేదు లాస్ట్ టైం. అట్లని చెప్పి ఎడ్యుకేషన్ పక్కకు పెట్టినని వీళ్ళు రాళ్ళేస్తున్నారు. ఎడ్యుకేషన్ పక్కకు పెట్టలే. ఆయన KG to PG స్టార్ట్ చేశాడు, కానీ అది స్టార్ట్ చేశాడు. ఎందుకంటే నేను అడిగా, మీరు KG to PG అన్నారు కదా, మరి ఎందుకు దాన్ని నిర్లక్ష్యం చేశారు, పక్కకు పెట్టారంటే నేను పక్కకు పెట్టినా అన్నాడు. అని 200 గురుకుల స్కూళ్ళు ఉంటే దాన్ని 1000 దాకా తీసుకుపోయినాం కదా. 500 మండలాలనే మనకు 800 గురుకుల స్కూళ్ళు పెట్టాం. అంటే ప్రతి 2 మండలాలకు 3 స్కూళ్ళు వచ్చినాయి. వాటిలలో అడ్మిషన్స్ ఇచ్చాం. మైనార్టీస్కి కూడా చాలా స్కూళ్ళు పెట్టాం. KG to PG అంటే ఒక్కసారి KG నుంచి PG దాకా చదువుతారా? మూతపడే కూడా చెప్తుంటారు కదా సార్ కొంత. మూతపడడం అంటే సుప్రీంకోర్టే చెప్పింది కదా, సుప్రీంకోర్టే చెప్పింది. టీచర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ లేరు అన్నారు. ప్రైవేట్ ఎడ్యుకేషన్ పట్ల అప్పు తెచ్చుకొని కూడా పిల్లల్ని గుంటూరు, రాజమండ్రి పంపించి చదివే కాడ వాళ్ళు ఇక్కడ చైతన్య నారాయణ కాలేజీలు పెట్టేసరికి ఇక్కడ చదివిస్తున్నారు. అంటే దేనికైనా ఒక ట్రాన్సిషన్ స్టేజ్ ఉంటుంది. ఓవర్ నైట్లో ఎవరు కూడా అన్నీ అధిగమించలేరు. ఆయన అన్నది ఏంటంటే KG to PG వాళ్ళ కేజీలో జాయిన్ అయ్యాడు.
వాడు 9వ తరగతి 10వ తరగతికో వచ్చిండు. ఒక్కొక్క స్టెప్ వాడు పోతున్నా కొద్దీ ప్రైమరీ స్కూల్ నుంచి అప్పర్ ప్రైమరీ స్కూల్, అక్కడ నుంచి కాలేజీలు, హై స్కూల్ నుంచి కాలేజీ, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, ప్రొఫెషనల్ కాలేజెస్, ఒక్కొక్క కోర్స్ ఉంటుంది. ఓ 15 ఏళ్ళు పడుతుంది కేజీ టు పీజీ అనేది రావడానికి. ఓవర్ నైట్లో వస్తే హైయర్ ఎడ్యుకేషన్కు ఆయన ఫండింగ్ ఇవ్వకపోవడానికి కారణాలు ఉన్నాయి. దాన్ని నేను సమర్థించాను. ఆయన యూనివర్సిటీస్ యొక్క ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా వ్యవహరించిండు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కానీ చాలా ఖాళీలు కానీ నింపలేదు. ఒక యూనివర్సిటీ ఉంది, దానిలో ఒక్కడే శాంక్షన్డ్ పోస్టు, ఒక్కటే. ఒక యూనివర్సిటీ ఒక్క పోస్టుతో నడుస్తుంది. విద్యార్థుల మీద నీ కోపం ఉండొచ్చు, నిన్ను విమర్శిస్తుండ్రని. అంత మాత్రాన యూనివర్సిటీలో వాళ్ళకు డబ్బులు ఇవ్వకపోవడము, నిధులు ఇవ్వకపోవడము, పోస్టులను శాంక్షన్ చేయకపోవడం, వీసీలను సరైన పద్ధతిలో అపాయింట్ చేయకపోవడం, ఇవన్నీ లోపాలే కదా. సరే, హాస్పిటల్స్ గురించి కొంత ఆలస్యమైనా కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టడానికి నగరం నలుమూలల ప్రయత్నం చేశాడు. వరంగల్లో 23 అంతస్తుల బిల్డింగ్ దాదాపు సగం పూర్తయింది అప్పటికి. కోవిడ్ టైంలో మిగతా రాష్ట్రాల కంటే అద్భుతంగా ఇక్కడ కంట్రోల్ చేశారు ఈటెల రాజేందర్, తర్వాత వచ్చిన హరీష్ రావు గారు. దాన్ని మనం విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ మాలాంటి వాళ్ళం అక్కడ ఉంటే హాస్పిటల్ కంటే కూడా అది తక్షణ ఉపశమనం హాస్పిటల్స్. కానీ రోగాలు రాని సమాజాన్ని నిర్మించాలనేది మాకు ఉంటుంది. మీరు బాగా అవగాహన పెంచుతూ ఉన్నారు. రోగాలు రాని సమాజాన్ని నిర్మించే దిశలో పెద్దగా అడుగులు పడలేదు. ఇటువంటి లోపాలన్నింటినీ ఆయన మాలాంటి వాళ్ళతో చర్చించి రాబోయే ఒక కాలానికి ఒక విజన్ను ప్రకటించాలి. అది అప్పుడు మాత్రమే కేసీఆర్ జాతిపిత అవుతాడు. ఇప్పుడు మేధావుల పాత్ర ఏంటి సార్? అంటే మీరు ఏమైనా చెప్పదలుచారా? ఇప్పుడున్న కండిషన్లో వాళ్ళు ఈ పాలన చూశారు, ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ స్టేజ్ నేను ఏమంటున్నా, ఇప్పుడు సరే కేసీఆర్ను విమర్శించారు, డెఫినెట్గా వీళ్ళని నేనేమి పూర్తిగా పక్కకు పెట్టమని నేను అన్నా. మేధావుల విషయంలో ఖచ్చితంగా వాళ్ళను విమర్శించేది కూడా ఎందుకంటే మీ దారి మార్చుకోండి అని చెప్పే. మీరు కేసీఆర్ చెడును బయట పెట్టారు, సంతోషం. మంచిని కూడా అభినందించండి. ఆయన మీద కోపంతో కాళేశ్వరాన్ని వదులుకోమని చెప్పకండి, అది నిరర్థకం అని చెప్పకండి. మనకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. డబ్బులు కావాలంటే సంపాదించుకోవచ్చు, కరెంటు కావాలంటే ప్రొడ్యూస్ చేయవచ్చు, కానీ నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? నీళ్ళను సృష్టిస్తాము. ఇప్పుడే కాదు, ఆది మానవుల కాలం నుంచి 70 లక్షల సంవత్సరాల నుంచి కానీ 100 లక్షల కోటి సంవత్సరాల నుంచి కానీ ఈ విశ్వం ఏర్పడిన 4.5 కోట్ల సంవత్సరాల కాడ నుంచి కానీ ఎంత వర్షం పడ్డదో కొద్దిగా అటు ఇటు ఇప్పుడు కూడా అంతే పడుతుంది. ఇక్కడ డ్రాట్ ఉండొచ్చు, ఆంధ్రలో ఎక్కువ వర్షం పడవచ్చు. ఆంధ్రలో డ్రాట్ ఉండొచ్చు, రాయలసీమలో ఎక్కువ వర్షం పడవచ్చు. కానీ వర్షపాతంలో ఎప్పుడు తేడా ఉండదు. మీరు 50 ఏళ్ళ రికార్డు తీసుకోండి, 100 సంవత్సరాలకు తీసుకోండి, ప్రకృతి ఎప్పుడు కూడా మనల్ని మోసం చేయదు. వచ్చిన నీళ్ళని మేనేజ్ చేయడంలో మనల్ని మనం మోసం చేసుకుంటాం. కాబట్టి సమతుల్యతను దెబ్బతినే విధంగా మనం ఎప్పుడు కూడా చేయకూడదు. మేధావులకు నేను చెప్పేది ఏంటంటే, ప్రజలకు ఏం కావాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని ఈ ప్రభుత్వాలను ఆ దారికి తీసుకురావాల్సిన బాధ్యత మేధావులది. పూర్తి అస్తమానం విమర్శించడం అవసరం లేదు. ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు కదా, ఇంకా ఎందుకు కేసీఆర్ మీద రాళ్ళేయడం? వేయాల్సిన టైంలో వేశారు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వం ఏం చేయాలి? మీరు తెచ్చుకున్న ప్రభుత్వం, మీకు వాయిస్ ఉంది, మీకు ఆహ్వానం ఉంది. కేసీఆర్ లాగా మిమ్మల్ని రేవంత్ రెడ్డి పక్క పెట్టట్లేదు. మీరందరూ పోయి ఇది కాదు మేము ఎక్స్పెక్ట్ చేసింది అని దిగిపోయినాక తిడితే వస్తుంది. కేసీఆర్ దిగిపోయినాక తిడుతున్నారు. ఆయన కేసీఆర్ని మిమ్మల్ని దగ్గర రానియలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర రానిస్తున్నాడు కదా. రేవంత్ రెడ్డి చెప్పొచ్చు కదా, ఈ అప్పులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టమని చెప్పొచ్చు కదా, వైఫల్యాలను ప్రజల ముందు పోయి ఒప్పుకోమని చెప్పొచ్చు కదా, ఈ హామీలను నెరవేర్చాలని చెప్పొచ్చు కదా. ఇప్పుడు నమ్మకద్రోహం అంటారు వాళ్ళు. ఒకవేళ నువ్వే ముందు చెప్తే నమ్మకద్రోహం అన్నారు. రేవంత్ రెడ్డి ఇవ్వలేని పరిస్థితి ఉన్నది కాబట్టి మనం క్షమించుదాం అనుకుంటారు. కానీ నువ్వు అట్లే ఉన్నావు అనుకో, నమ్మకద్రోహం అని అంటారు. ఎందుకంటే ఆయన మనల్ని నమ్మించాడు, మోసం చేశాడు. ఆయన ముందే చెప్పిండు అమెరికాలో ఎలక్షన్లో పోయే ముందే ఒక మీటింగ్లో, ప్రజలు గొర్రెలు, వాళ్ళు ఏది చెప్పినా నమ్ముతూనే ఉంటారు, మోసపోతూనే ఉంటారు. అంటే రేపు మీరు అధికారంలోకి వచ్చినా కూడా అంతే చేస్తారంటే నవ్వి ఊరుకున్నాడు. దాని నుంచి బయటపడాలి. ఈ మేధావులంతా కూడా ఇప్పుడు అందరూ ఆయనతోనే ఉన్నారు, రకరకాల పొజిషన్లలో ఉన్నారు. కేసీఆర్ లాగా నియంత ఏం కాదు కదా రేవంత్ రెడ్డి. కేసీఆర్ మాలాంటి వాళ్ళని కూడా మేము చెప్తున్నప్పుడు వినిపించుకోకపోవచ్చు, ఆయనకు అన్నీ తెలుసని అనుకోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి ఏమో అనుకోడు కదా అట్లా. మరొక అవకాశం ఉంది కదా, ఇంకో 3 ఏళ్ళ దాకా అవకాశం ఉంది కదా. వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా మీడియా ఇంటర్వ్యూస్ ఇచ్చి రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తిన వాళ్ళే కదా. ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఆయనతో కూర్చున్నాడు కదా, గంగవ్వ దగ్గర నుంచి నాగేశ్వర్ దాకా. మరి వీళ్ళు ఎందుకు వాయిస్ ఇప్పకూడదు? హరగోపాల్ సార్ కూడా ఓ మాట అన్నాడు ఒక ఇంటర్వ్యూలో, బిగ్ టీవీ ఇంటర్వ్యూలో, రేపు మీరు అధికారంలోకి వస్తే కూడా ఇట్లే అవుతారేమో అన్నాడు. అట్లే అయింది ఇప్పుడు. కానీ వాయిస్ ఉంది. హరగోపాల్ గారిని పిలుస్తున్నాడు, కంచె ఎలయ్య గారిని కమిటీలో పెట్టుకున్నాడు, ఇవన్నీ ఉన్నాయి. బట్ మీరు ఎందుకు చెప్పారు? ఓకే, బీసీలకు ఏం కావాలో చెప్పండి. కేవలం స్కాలర్షిప్లు, విదేశీ స్కాలర్షిప్లు, లేకుంటే కార్పొరేషన్లకు నిధులే కాదు కదా. ఇప్పుడు నేను చెప్పినా ఎందుకు చెప్పకూడదు? సబ్బండ వృత్తులకు ఏం కావాలో చెప్పండి.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.